శ్రద్ధగా వినుడి కొరకు సిద్ధపడదాం. దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు దేవుని సన్నిధిలో మన జీవితం ఫలభరితముగా మార్చబడాలి. ఆయన మనల్ని ఎందు కొరకు పిలుచుకుంటున్నాడు, ఎందు నిమిత్తమై మనల్ని ఏర్పరచుకున్నాడు ఆలోచించవలసిన వారమై మనం ఉన్నాం. కాబట్టి సమయంలో మనందరం కొరకు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినడు కొరకు సిద్ధపడదాం. కూడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినమున రాత్రికాల సమయంలో మనం చదువుకున్నటువంటి మాటల నుంచి, మనము వినుతున్నటువంటి సందర్భంలో నుంచి ఈరోజు మనము ముందుకు సాగడానికి సిద్ధపడదాం. జరిగినటువంటి సందర్భము, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఈ ఎర్ర సముద్రమునకు ఫరో సైన్యమునకు మధ్య విడిచిపెట్టాడు, అక్కడ ఉంచాడు. ఇప్పుడు ఎర్ర సముద్రములో నుంచి వాళ్ళు ఏమవుతున్నారు? ముందుకు పోతూ ఆరిన నేల మీద నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఇంతవరకు మనము రాత్రికాల సమయంలో చదువుకున్నాం, తెలుసుకున్నాం. నేను ఎప్పుడే మైకి తీసుకున్న నిద్రపోదు. పిల్లలు కూడా అరివినొద్దు. ఒక పిల్లలు అదితే బయట తెసిపోయి కూర్చోబెట్టుకోరు. నేను పదే పదే చెప్పను, పిల్లలు అదితే బయట తెసిపోయి కూర్చొని మీరు బయట నుంచి వాక్యం నుంచి వినాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి అయినా వినొచ్చు మనసు అంటే. ఇక్కడ కూర్చొని అందరిని ఇబ్బంది పెట్టకంటే బయట కూర్చొని పిల్లలను ఆడిపించుకుంటూ మీరు వాక్యం వినొచ్చు. ఓకే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఈ ఎర్ర సముద్రమును దాటి అవతలికి వెళ్ళిపోయినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. ఎర్ర సముద్రం దాటి వారు వెళ్ళిన తర్వాత 3 దినముల ప్రయాణం చేశారు నడుచుకుంటూ. ఎంతమంది అని చెప్పాను మీ అందరికీ? ఇంచుమించు 20 లక్షల మంది దాకున్నారని చెప్పాను. వాళ్ళు నడుచుకుంటూ ప్రయాణం అవుతూ 3 దినముల ప్రయాణం అయిపోగానే వాళ్ళెవరికి కూడా దాహము వేసినట్టుగా అనిపించకపోయినా ఇక్కడికి వచ్చాక అందరికీ దాహం వేసింది. దాహం వేయగానే అయ్యా మాకు నీళ్లు కావాలన్నప్పుడు అక్కడ నీళ్లు తాగారు. ఆ నీళ్లు వాళ్ళకు చేదుగా అనిపించాయి. దాహం తీరల ఆ నీళ్లతో. ఆ నీళ్లతో వాళ్ళకు దాహం తీరనప్పుడు వారందరూ మోసే దగ్గరకు వచ్చారు. అయ్యా అంటే ఎర్ర సముద్రాన్ని దాటారు, వెనక్కిపోవటానికి బాగా గమనించండి. ఎర్ర సముద్రాన్ని ఏం చేశారు? దాటారు. ఇక వెనక్కిపోవడానికి అవకాశం లేదు. వెనక్కిపోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ సముద్రాన్ని దాటాలి. సముద్రాన్ని చీల్చుకున్నంత శక్తి వాళ్ళకి లేదు. బాగా అర్థం చేసుకోండి, సముద్రాన్ని చీల్చేసుకున్నంత శక్తి లేదు. కాబట్టి ఇక సచ్చినట్టుగా ముందుకే పోవాలి, ముందుకు పోవాలి. కాబట్టి మనం ఒక మాట మీకు జాగ్రత్తగా గమనిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అంటే మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను. మన సందర్భం అదేను. మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఆమేన్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారమ్మా? బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత వెనుకబోవడానికి కుదురుద్దా? వెనకుంది సముద్రం, ముందుకు పోవాలని తప్పదు. ఏదో ఇంకా అయిపోయింది. సముద్రంలో అందరూ బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన తర్వాత జీవితం ఎలా ఉండాలో చెప్తుంది మనకి ఇక్కడ. బాప్తిస్మం పొందిన తర్వాత ఇష్టపడి పొందారు, ఇష్టం లేకుండా పొందారు, నచ్చి పొందారు, నచ్చకుండా పొందారు, వాక్యం విని పొందారు, వాక్యం వినకుండా పొందారు, మనకు అవసరం లేదు. ముందు వాళ్ళు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. వెనక ఫరో సైన్యం ఉంది. ఫరో సైన్యం చేతిలో నుంచి ఏ విధంగా మనం బయటపడాలంటే ముందుకు వెళ్ళిపోవడం తప్పితే ఇంకా మార్గం ఏమీ లేదు. కాబట్టి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనసులను వెంటాడుతూ ఉంటే, ఈ వెంటాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏమనుకున్నామంటే
దేవుని రాజ్యానికి వారసును కావాలంటే బాప్తిసం పొందాలని బాప్తిసంలో దిగిపోయాం. భక్తితో పొందారని చెప్పలే, అందరికీ యేసు ప్రభు మీద ప్రేమతో పొందారని చెప్పలే. మా ఎండ కాదు ఇది. ఎందుకు నిద్ర అవుతుంది మీకు? ఎందుకు నిద్ర అవుతుంది చెప్పండి, నాకు అర్థం కాదు. నిద్ర వచ్చి లేచి నిలబడిన తప్పేం లేదు, నిద్రపోకూడదు. వాక్యం నిద్ర అస్సలకి కళ్ళు మూసుకున్నారంటే ఒక కోపం. ఇటే చూడండి, బలవంతంగా చూడటానికి ప్రయత్నించండి. నిద్ర అసలు పోవద్దు. నిద్ర వచ్చారంటే బయటకు పోయి మంగళకొని రాండి. నిద్ర పోవటానికి వాటికి ఇష్టపడద్దు దయచేసి. బాగా గమనించి ఆలోచించండి. బాప్తిస్మం పొందారు, పొందిన వాళ్ళు బయటికి రాగానే 3 దినముల ప్రయాణం చేశారు. అంటే వాళ్ళ ప్రయాణం అది. ఇప్పుడు మంది కూడా ఏంది ప్రయాణం? ఇది పరలోక ప్రయాణం, అది కానాను ప్రయాణం. అర్థమవుతుందా? ఇది పరలోక ప్రయాణం, అది కానాను ప్రయాణం. అక్కడ వాగ్దానం చేశాడు, ఇక్కడ వాగ్దానం చేశాడు. అక్కడ వారిని ఐగుప్తు సంబంధమైనటువంటి పద్ధతుల్లో నుంచి బయటికి తీసుకురావడానికి నీళ్లతో కడిగాడు. ఏ నీళ్లతో? ఎర్ర సముద్రం అనే నీళ్లతో కడిగి బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లో నుంచి మనమను బయటికి తీసుకురావడానికి బాప్తిస్మ అనేటువంటి నీళ్లతో కడిగి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అందరము వాళ్ళు మనం ఒకటి. ఇక్కడ ఇప్పుడు ఎర్ర సముద్రం దాటి కొంచెం దూరం రాగానే అందరికీ దాహం వేసింది. దాహం వేయగానే అక్కడ చూడగానే నీళ్లు కనపడ్డాయి. నీళ్లు కనపడగానే ఆశతో పోయి తాగుతున్నారు. ఆశతో వెళ్ళారు, నీళ్లు తాగారు. నీళ్లు తాగగానే వాళ్ళకి నీళ్లు చేదెక్కినాయి. ఏంది నీళ్లు ఇలా ఉన్నాయని వెంటనే మరల ఎవరి మీద సనిగుతున్నారు? ఇప్పుడు రమ్మని చెప్పింది ఎవరు? బాగానండి, రమ్మని చెప్పింది ఎవరు? మోషే. అర్థం చేసుకోండి, రమ్మని చెప్పింది మోషే. రమ్మని ఎందుకు చెప్పాడు? వీళ్ళు పోతానంటే చెప్పారా, వీళ్ళు వద్దంటే చెప్పారా? వాళ్ళే బతిమలాడుకున్నారుగా. అయ్యో మాకు ఈ బాధలు తట్టుకోలేము, ఈ కష్టాలు తట్టుకోలేము, ఈ ఇబ్బందులు తట్టుకోలేము, ఈ శ్రమలను తట్టుకోలేము, దయచేసి మమ్మల్ని బయటికి తీసుకురామని బతిమిలాడితే దేవుడు మోసేని పంపిస్తారు. వారికి పంపేలా. ఈరోజు అందుకే చాలా చోట్ల మీకు చెప్తుంటాను, ఇంటింటికి వెళ్ళి వీధికి వెళ్ళి సువార్త చేయండి అని నేను చెప్పే రోజులు పోయాయి. బతిమిలాడొద్దు. బుద్ధిగుట్టినోడు వస్తా, లేకపోతే లేదు. అవసరమైనోడు వాడే వస్తాడు దేవుడి దగ్గరికి. ఎందుకనంటే అంతే, ఎవరికి అవసరం ఉంటే వాడు వస్తాడు. మనం పోయి బతిమలాడితే వాళ్ళు ఎక్కి వాళ్ళు ఎలా ఉన్నారంటే మీకు ఏదో ఉపయోగం ఉంది కాబట్టి వచ్చి బతిమలాడుతుంది. ఎవరిని బతిమలాడద్దు దయచేసి, ఎవరిని బతిమలాడద్దు. అవసరం వచ్చినప్పుడు, వానికి దేవుడు కావాలన్న టైం వచ్చినప్పుడు, దేవుడు వాడికి విలువనిచ్చే సమయం వచ్చినప్పుడు వాడే పరుగులు తీసుకుని వస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు జాగ్రత్తగా. నిజ జీవితంలో జరుగుతున్న సంఘటన. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఎదురు చూస్తే వాళ్ళ మొర దేవుడి దగ్గరకు పోతే అప్పుడు దేవుడు వాళ్ళని బయటికి తీసుకురావడానికి మోసేని పంపించాడు. వరకు పంపేలా. ఈరోజు ఎందుకు తీసుకొచ్చావు నీళ్ళు అడుగుతున్నారు. ఎందుకు మమ్మల్ని నడిపించావు, అసలు మమ్మల్ని ఎవరు రమ్మని అడుగుతున్నావు. నువ్వు పిలవకుండా ఎవరు నీ దగ్గరికి రాలేదు. అది గుర్తుపెట్టుకోదలుచుకున్నా. నువ్వు పిలిచావు, నువ్వు రమ్మన్నావు, మా బాధల నుంచి విడుదల కలిగించమన్నావు, మా కష్టాల నుంచి విడుదల కలిగించమన్నావు, మాకున్న సమస్యల నుంచి మాకు విడుదల కలిగించమన్నావు. అందుకే నేను మోసేని పంపించాను. కానీ మీరు నాకు కావాలని, మిమ్మల్ని నేను ఏర్పరచుకోవాలని, మిమ్మల్ని అరణ్యంలో నుంచి బయటికి తీసుకురావాలని నేను పిలుచుకోలేదు. మీ పితరులకు వాగ్దానం చేస్తే, మిమ్మల్ని శత్రువు హింసలు పెడితే, మీరు నన్ను బతిమిలాడితే నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు పోయి మోసే దగ్గర పోయి ఏమంటున్నారు అక్కడ చూద్దాం. ఒక మాట చదువుదాము. 15వ అధ్యాయము నిర్గమకాండం 15వ అధ్యాయము 15వ అధ్యాయము తీసారమ్మా. 23-24 జాగ్రత్తగా చదవండి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయిరి. అందువలన దానికి మారాను పేరు కలిగను. ప్రజలు మేమేమి త్రాగుదమని
మోసే మీద సనుగు కొనగా మేమేము త్రాగుదుము. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఎవరిని అడుగుతున్నారు? అంటే ఇప్పుడు ఇలా తాగటానికి నీళ్లు లేవు. ఇప్పుడే బాప్తిజం తీసుకున్నారు, ఇప్పుడే ఎర్ర సముద్రం దాటి వచ్చారు. ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? 2 పాయలు చేసిన దేవుడు కళ్ళ ముందు నీటిని పెట్టాడు. దాహం వచ్చేటట్టు తయారు చేశాడు. తాగితే నీళ్ళని చేదిక్కాడు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. చేయలా ప్రార్థన? మరి ఏం చేస్తున్నారు? మోసే దగ్గరికి వచ్చి కొనుగుతున్నారు. ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని అసలు బయటకి? అసలు మాతో నీకేం పని? ఐగుప్తులో చచ్చిపోతేనే బాగుండే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? అసలు అవసరం ఏముంది? బాగా గమనించండి. మోసే మీద చదువుతుంటే మోసే అన్నాడు, ఇంకెట్టా దాటించారు కదయ్యా, ఇంకెట్టా సముద్రాన్ని దాటారుగా, దాటిన వాళ్ళ మనకి అంటే ఎన్నిక పంపించలేం కాబట్టి ఏం చేయాలని ప్రార్థన చేస్తే ఒక చెట్టును చూపెట్టాడు. ఆ చెట్టు కూడా కొమ్మ దుంచి దాంట్లో ఎత్తే నీళ్లు తీయగా మారిపోయి అందరూ తాగారు. ఇది బాగా గమనించండి. నీళ్లు తీయగా మారిపోయి అందరూ తాగారు. ఇప్పుడు నీళ్లు తాగినటువంటి వీళ్ళు సంతృప్తి చెందారు. ఏమయ్యారు? సంతృప్తి చెందారు. సంతృప్తి చెందిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఐగుప్తుల నుంచి వచ్చారు. మీకు అది గుర్తుండాలి. బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తీయుల దగ్గర, బాగానండి, ఐగుప్తీయుల దగ్గర వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు, ధనధాన్యాలు మొత్తము అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళకి మళ్ళా టెన్షన్ మొదలైంది. మేమేం తినాలి, మాకు ఆకలి అవుతుందని చెప్తూ 16వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు బాగా గమనించి ఆలోచిస్తే వాళ్ళకు బాగా అమ్మా చదవదు ఎక్కడ చూడండి, బాగా చూడండి, గమనించి ఆలోచిస్తే ఐగుప్తు దేశములో నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి కనుక ఇప్పుడు వాళ్ళు మోసే దగ్గరికి వచ్చి, అయ్యా మేమేమి తినాలి? ఐగుప్తు దేశంలో మేము ఆ ప్రదేశంలో మేము ఉన్నప్పుడు అక్కడ కీరా దోసకాయలను, గంజకాయలను, మాంసమును, పూరేలను మేము బాగా తిన్నాం. ఇక్కడ మాకేమీ లేదు. మేమేం తినాలి? మాకు తిండి లేకుండా చంపేయడానికి ఇక్కడికి వచ్చావా? అక్కడేమో ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు, ఇక్కడేమో మారా నేలను మధురం చేసిన దేవుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తిండి లేకుండా చంపుతాడమ్మ దేవుడు? చంపుతాడా? చంపడు. కానీ నిన్ను నన్ను పరీక్ష పెట్టాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత వచ్చే ఈ పరీక్షలు శోధనలు కాదు, పరీక్షలు. బాప్తిసం తీసుకున్న తర్వాత నిన్ను నిలబెట్టాలి గట్టిగా. 2 నెలలు అయిపోయింది. 2 నెలలు దాటిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఈ స్థలంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైపోయిందంటే ఆహారం లేదు. అక్కడ చదవండి, ఆ మాట చదవండి. కాబట్టి 2వ వచనం చదవండి, 16 2వ వచనం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోసే అహరోనుల మీద సనిగిరి. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినుచున్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మల్ని అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, మోసే అహరోను ఇద్దరి దగ్గర పోయి మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువా మోషే, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఎక్కడ? మేము ఐగుప్తు దేశంలో ఉన్నాం. గుర్తుంది? ఐగుప్తు దేశం ఊరికన్నా ఎలా గుర్తుందా లేదా? వచ్చిన రోజులైంది 2 నెలల 15 రోజులు అలా రాయబడింది. 2 నెలల 15 రోజులు అయింది. అప్పుడే మర్చిపోరుగా? అప్పుడే మర్చిపోతారా? అలా మర్చిపోయేవారు కాదు. కాబట్టి ఐగుప్తు దేశంలో మేము ఉన్నప్పుడు మా ఇళ్ళ దగ్గర, ఐగుప్తు దేశంలో మా ఇళ్ళ దగ్గర మేము కొండల దగ్గర కూర్చొని కొండ నిండా ఏమనుకున్నా మాంసం వండుకొని ఆ కొండ తీసుకొచ్చుకొని మా మధ్యలో పెట్టుకొని మేము, మా భార్యలు, మా పిల్లలు కొండ చుట్టూ కూర్చొని దినాన చచ్చిపోతే బాగుండు. ఈరోజు ఏంటి ఆకలితో చచ్చిపోతున్నాం? ఏం గుర్తొచ్చిందమ్మా?
బాగా ఆలోచించండి. ఏం గుర్తొచ్చింది? ఐగుప్తు దేశంలో వాళ్ళు మాంసం వండుకొని ఇంటిల్లపాది కూర్చొని తిన్నది గుర్తొచ్చింది. ఇంకేం గుర్తురాదు? ఏమైనా గుర్తొచ్చిందా? అక్కడ మమ్మల్ని వాళ్ళు చిత్రహింసలు పెట్టారు, మా చేత ఎట్టి చాకిరి చేయిస్తున్నారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని బానిసలుగా చూచారు, మమ్మల్ని అసహించుకున్నారు, మా చేత వాళ్ళు కొట్టి చాకిరి చేయించారు అనేది గుర్తు రాలా? ఆకలియగానే కష్టం రాగానే నీ సుఖాలు గుర్తొస్తున్నాయి. ఆ సుఖాలలో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు మాంసమును కొండ నిండా వండుకొని అక్కడ పెట్టుకున్నప్పుడు, ఒక పక్క భర్త తాగిపోయి ఎక్కడో పడిపోయి ఉంటే, ఒక పక్క పిల్లలు ఇంటికి రాకుండా ఏదో ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే అవి గుర్తుకు రావు. ఆ రోజు శుభ్రంగా ఉన్నాయ్యా, అప్పుడు ప్రశాంతంగా ఉన్నదయ్యా, అప్పుడు బాగున్నదయ్యా. ఇటు పక్క ఒకడు తాగుబోతాడు, ఒకడు తిరుగుబోతాడు, ఒకడు పనికి మానాడు, ఒకడు జోదగాడు, లక్షలు బెట్టింగులు పెట్టి తగలబెట్టే రోజులు గుర్తుకు రావు. దేవుడి దగ్గరికి వస్తే అయ్యే గుర్తొస్తాయి. అప్పుడు బాగున్నదే, అప్పుడు బాగున్నదే, అప్పుడు బాగుపడ్డామే, అప్పుడు బాగుపడ్డామే. ఏం బాగుపడ్డాడు? అప్పుడు ఏ బాగుపడ్డాను? వ్యభిచారంతో నీ జీవితం నరకయాతన పడిపోయింది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను చిత్రహింసలు పెట్టారు, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అసహించుకున్నారు, నీ భర్తకు నువ్వు నచ్చలేదు, నీ భార్యకు నువ్వు నచ్చలేదు, నీ పిల్లలు నిన్ను చేదరించుకున్నారు. అవి గుర్తుకు రాయా? తిన్న మాంసం గుర్తొచ్చిందా? ఏమి గుర్తొచ్చినాయా? అసలు ఎందుకు ఏడ్చాడు ఆ రోజు? ఎందుకు ఏడ్చారు వీళ్ళు ఆ రోజు? ఆ బాధ తట్టుకోలేక ఏడ్చారు. ఇప్పుడు బాధలు గుర్తు రావటంలా, తిన్న కూడు గుర్తొస్తుంది. బాధలు గుర్తొస్తున్నాయా? చేసిన చాకరీ గుర్తొస్తుందా? పడిన కష్టం గుర్తొస్తుందా? హాస్పిటల్ ఐసీయూలో కూర్చొని ఎవరు నీ దగ్గరికి రాక బంధువులకు ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ చేసి నీ దగ్గరికి వచ్చే వాళ్ళు దిక్కు లేకపోతే హాస్పిటల్లో మెట్ల మీద ఒక పిచ్చగత్తలా, ఒక పిచ్చిగాడులా కూర్చొని ఆ రూముకి ఈ రూముకి తెలియక పిచ్చోడిగా తిరుగుతుంటే అప్పుడు నీ దగ్గరకు వచ్చి దేవుడు ప్రార్థన చేసి నీకు ఆలోచించిన రోజు గుర్తురాలా? ఇంటిలో కూర్చొని నేను మటన్ తెచ్చుకున్నాను, చికెన్ తెచ్చుకున్నాను, బీఫ్ తెచ్చుకున్నాను, ఫిష్ తెచ్చుకున్నాను, ప్రాన్స్ తెచ్చుకున్నాను, అన్ని తెచ్చుకొని ఫ్రై చేసుకొని తిన్నాను అనేది గుర్తొస్తుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఈ ప్రజలు పనికిరాని వాళ్ళని చెప్పాడు. మీ బుద్ధులు ఎక్కడ కనపడుతున్నాయి అంటే పచ్చ మాంసం దగ్గర కనపడ్డాడు మీ బుద్ధులు అంటున్నాడు. మీ బుద్ధులు కనపడే ఇక్కడ. ఈ రోజు ఒక పూట ఆహారం లేదు, ప్రార్థన చేస్తే ఏలేనా? ఏగలడా లేడా? ఎర్ర సముద్రం దాటించిన వాడు, మారాణ్యాలను మధురముగా చేసిన వాడు ఈ రోజు ఆహారాన్ని మాకు ఎందుకు ఇయ్యలేడని ప్రార్థన చేశారా? చెయ్యలా? ఏం గుర్తు తెచ్చుకుంటున్నారు? తిన్నర గుర్తు తెచ్చుకుంటున్నారు. ఒక్కప్పుడు చెప్తుంటారు అప్పుడు మేము ఉండేవాళ్ళము, ఏం తప్ప నీ బతుకు. ఒకప్పుడు మేము ఆ సినిమా హాళ్ళల్లో విజిలీలు కొట్టుకుంటూ చి ఎంత బతుకు అసలు. వీడికి చదువు గుర్తు తెచ్చుకోవటం ఏంటి? ఇది వరకు చదువు గుర్తు తెచ్చుకోవాలి. నువ్వు ఎవరివి? ఎర్ర సముద్రం దాటిచ్చినోడు. ఎర్ర సముద్రం అవతల ఉన్నప్పుడు ఉంటే బాగుండు. ఎర్ర సముద్రం అవతల సముద్రం చీలిపోయింది కదా, చీలిపోయినప్పుడు ముందుకు రాకుండా వెనక్కి పోవచ్చుగా. ముందుకు రాకుండా వెనక్కి పోవచ్చుగా. ఎందుకు పోలా? ఎందుకు పోలా? ఇప్పుడు బతిమిలాడితే అయ్యో మేము మీ దగ్గరికి వస్తాము, బానిసలుగా ఉంటామంటే తీర్చుకుంటారా? ఎలా వస్తున్నాడు వచ్చేవాడు? కక్షతో పగతో వస్తున్నాడు, కత్తి తీసుకొని వస్తున్నాడు, అవసరమైతే నరికేస్తాడు. సాగు భయానికి భయపడి ముందుకు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిని ఏం చేస్తున్నావు? అందరినీ పాడు చేస్తున్నావు. నిజం. ఏమని చెప్తున్నారు? పోయి ఆ రోజు మనం కూర్చొని కుండల దగ్గర మాంసం చేసుకొని తిన్న రోజులు గుర్తొస్తున్నాయి. ఏందిరా ఈ ఎడారిలో, ఈ ఎండలో తిండి తిప్పలు లేకుండా మనం మీరు ఉంటే మీద అసలు అని అంటున్నారు. వీళ్ళకు కాకుండా పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారు ఇదేమో. ఏం ప్రార్థన? పని బాట లేకుండా నేను ప్రార్థన పోతే యేసుప్రభువుని వద్దాను బోధించి పెడతాడా? ఐగుప్తు దేశం అవతలే సత్తే బాగుండు, ఏడదా కూరమనండి. అక్కడే తెస్తే ఆ యొక్క ఎర్ర సముద్రం అవతల తెస్తే ఏ దిగులు లేకుండా ఉండేది. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈడికి వచ్చి ఉన్న వాళ్ళందరూ నగలు కడుతున్నారు. ఎవరమ్మన్నారు? బతిమలాడారా? వీళ్ళే మొరపెడితే వచ్చాడు అంటున్నారు. కుండల దగ్గర మేము మాంసము తిన్న రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. అప్పుడే చంపితే బాగుండేవి బాబా. అప్పుడు వీళ్ళు చంపుతాడు ఆయన. అప్పుడు సంపమని ప్రార్థన చేసిరా? మీ బాధ చూస్తుంటే నాకేది రాలేస్తుంది. రాత్రి అంతా మీరు ఏదో 6 ప్రార్థనలు ఉన్నట్టు గుర్తొస్తుంది.
మీరు పొలాలకు పోయి కూడా ఎట్నే పడి ఆడుతున్నామో నాకు తెలియదు పాపం నిద్రలో చెట్టు మీద పడి వంగిపోతాయి ఇంక చెట్టు ఎరిగిపోయి ఉంటుంది మీరు కింద పడి ఉంటే పొయ్యే వాళ్ళకి అంతే కదక్క అవును కదక్క పొయ్యా మనకెందుకు అక్క దాని గురించి టెన్షన్ ఐగుప్తు దేశంలో ఉన్నది చేసింది గుర్తుపడుతున్నాయి కానీ దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చిన రోజు గుర్తుకు రావటంలా ఒకప్పుడు నా జీవితం ఎలా ఉంది ఇప్పుడు నేను ఎలా ఉన్నానని గుర్తుకు రావటంలా పగులు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా నన్ను కాపాడిన దేవుడిని గుర్తుకు రావటంలా ఇదిగో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తుంటే నాకు పగులు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలలేదు నా వస్త్రమున మాసిపోలేదు నేను ఏ రోజు కూడా రోగంతో మంచం పట్టలేదని గుర్తుకు రాలా కదే అన్నాడు 15వ అధ్యాయంలో చూడండి మీరు చూడండి 26 వచ్చిన 15:26 నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏ రోగము నీ ఇంటిలోనికి రాదు. ఈ రోజు నీ ఇంటిలోనికి రోగం వస్తుందంటే నువ్వు దేవుని కట్టడలు వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. ఎందుకయ్యా నాకు ఈ బాధ అంటే ప్రార్థన జరుగుతుంటే లెక్క లేకుండా బయట తిరుగుతున్నావు కాబట్టి భరించు. ఎవరు చేస్తారు? ఎవరు పడతారు? నేను నీకు విధించిన కట్టడా, నేను విధించిన నీ కట్టడా. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడే నేను నీకు చెప్పాను ఎర్ర సముద్రం దాటి వచ్చేటప్పుడే మోసే అందరూ చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎర్ర సముద్రం దాటుతున్నారు, దాటి వచ్చిన ప్రతి వాడు దేవుడి మాటే వినాలి. మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే ఆయన చంపేస్తాడు జాగ్రత్త చెప్పాడు. అక్కడ చెప్పినప్పుడు ఏమన్నారు తెలుసా? ఏదో జరిగిపోతుంది అన్నట్టు వచ్చేసారు. జరిగిపోవటానికి ఇది కాలం, ఇది నీకు నాకు నచ్చింది కాదు, దేవుని చేతిలో ఉన్న తీర్మానం. అందుకని ఏమన్నారు తెలుసా? మాంసము లేదు, ఏమీ లేదని అనగానే మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, ఏందయ్యా ఈ పరిస్థితి నాకు, ఎందుకయ్యా ఈ కష్టం నాకంటే వెంటనే దేవుడు ఏమన్నాడంటే, రేపు ఉదయ కాలమునకు అందరూ కూడా ఆహారమును తింటారు, మాంసమును సమృద్ధిగా తింటారు, కాబట్టి మీరెవరు కూడా బాధపడద్దు అని చెప్పాడు. వెంటనే వాళ్ళందరికీ ఉదయకాలానికల్లా ఏం చేశారంటే బాగా గమనించి ఆలోచించండి. ఆకాశం నుంచి మాంసము, అది ఆకాశం నుంచి ఆహారమును కురిపించాడు దేవుడు. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి ఆహారం కురిపించాడు. కురిపించిన దేవుడు ఏం చెప్పాడంటే, మీరందరూ కూడా మనిషికి 1 కేజీ లెక్కన తీసుకోండి అని చెప్పాడు. మనిషికి 1 కేజీ తీసుకోండి, ఈ కేజీ ఈ రోజు మీరు తినండి, రేపు ఉదయం మళ్ళా మీకోసం ఆహారం కురుస్తుంది, అప్పుడు కూడా మీరు కేజీ తీసుకోండి అని చెప్పారు. అయితే దేవుడు ఏమన్నాడంటే, మోషే ఇలా బుద్ధి చూద్దామని ఆకాశం నుంచి ఆహారం కురిపించగా ఆ ఇంటి ఎదురుగా ఆహారం కురిసింది. మోరడెత్తున పడిపోయింది ఆహారం. ఇప్పుడు అందరూ ఉదయాన్నే లేచి తలుపు తీయగానే ఇంటి ముందు తెల్లగా ఉంది. అప్పుడు అన్నాడు మోషే, ఇదిగో దేవుడు మీ కోసం ఆహారం కురిపించాడు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కేజీలు తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పాడమ్మ. ఇప్పుడు అందరము మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, అందరికీ ఆశ ఉండొచ్చు, ఆశ లేని వాళ్ళు ఉండొచ్చు, అందరికి విశ్వాసం ఉండొచ్చు, విశ్వాసం లేని వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు అందరూ తలుపులు తీసుకొని బయటకు వచ్చి తలా 1 కేజీ తీసుకోమంటే ఎవడికి నచ్చినంత వాడి ఇంట్లో పోసుకున్నాడు పోయి. రేపు పొద్దున అంతదో ఎవరు చూసారు? ఎర్ర సముద్రం దాటినప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి తీసుకొచ్చాడు కదా, ఇదిగో మహారాణ్యాలను మధురం చేశాడు కదా, ఇదిగో మా దేవుడు మాకు మళ్ళా రేపు పొద్దున మళ్ళా కురిపిస్తాడు, ఆయన మాట విందాం అనుకున్నారా? ఎవరు వినలేదు. వెంటనే చేతనైనంత తీసుకెళ్లి లోపల పోసుకున్నాడు. పోసుకొని మోషే అన్నాడు, మీరందరూ తలా 1 కేజీ మాత్రమే తీసుకున్నారా? మీ ఇంట్లో 4 ఉంటే 4 కేజీలు తీసుకోండి, 10 మంది ఉంటే 10 కేజీలు తీసుకోండి, 20 మంది ఉంటే 20 కేజీలు తీసుకోండి, 1 గింజైనా ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పాడు. దేవునికి కట్టడలేదు, కానీ కట్టడలు మనకు కూడా ఇచ్చాడు తెలుసా? బాప్తిసం పొందేటప్పుడు దేవుని సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు
ఆదివారం మర్చిపోకుండా ప్రార్థనకు వస్తావంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఎంత సమస్య వచ్చినా ఖచ్చితంగా వస్తానన్నావు. ఎందుకున్నావు? ఈ సమస్య వద్దని తెలియదా అక్క? తెలియదా? తెలుసు, మరి వస్తానన్నావు. అందుకే ఆయన అన్నాడు, నా మాట ప్రకారం చేస్తే ఏ రోగము నీ ఇంటిలోనికి, ఏ తెగులు నీ గుడారానికి, నీ కుటుంబంలో ఎవరు కూడా ఎక్కడ కూడా మోసపోరు. నీ కుటుంబంలో ఎక్కడ కూడా నీ కష్టార్జితము దరిద్రం పాడు చాలదు. కానీ మాట ఇందా, అందుకే నువ్వు అంటాం, ఇంత సంపాదించిన వాడికి అంతా వేస్ట్ అయిపోయిందంటే వేస్ట్ అయిపోతుంది. యాడ్ నిలబడింది. తాగే వాళ్ళకి ఒకటి, తిరిగే వాళ్ళకి ఒకటి, బెట్టింగులు పెట్టే వాళ్ళకి ఒకటి, జోదాలు ఆడే వాళ్ళకి ఒకటి, మాంసానికి దీనికి మొత్తం పోతే మళ్ళా సంవత్సరం తిరిగి వస్తే మొట్టమొదటిగా దుక్కుతున్నటానికి 10-20 వేలు అప్పు తీసుకోవాలి నీ బతుకంటే. నేను ఎంత 10 లక్షలు సంపాదితే ఏమైందంటే ఏమైంది? 10 లక్షలు దేవుడు చెప్పినట్టు చెయ్యకపోయాక ఒక్కలకి మిగల. అదే జరిగింది అక్కడ. మొత్తం తీసుకొచ్చి పోసుకున్నారు. అందరు కూడా కడుపు నిండా తిన్నారు. దొరికింది ఇక్కడ. రేపు ఉండదు. మనకు కూడా ఎంత ఆశ అంటే, ఒక రోజు తింటే 4 రోజులకు ఆకలి కాకుండా ఉంటే, ఎప్పుడే నువ్వులేని విందుకు పిలిస్తే వాడిని సావని కొత్త భోజనాలు రమ్మంటే. కానీ తిన్నా మళ్ళీ సాయంత్రానికి ఆకలి అవుతుంది కాబట్టి ఏం చేయలేక తప్పట్లేదు. కానీ వీళ్ళందరూ కడుపు నిండా తిన్నారు, బరీగా తిన్నారు. తినిన ఇల్లు మరుసటి రోజుకి రెడీ చేసుకోవటానికి కొంతమంది అవిశ్వాసం, నమ్మకం లేని వాళ్ళు, కొంచెము ఓపిక తక్కువ ఉన్న వాళ్ళు మూటలు కట్టుకొని మూలను దాచిపెట్టుకున్నారు. మూలను అన్నానంటే వాళ్ళకి ఇల్లు లేవు, గుడారాలని. ఇప్పుడు ఉదయాన్నే లేచారు, లేవగానే కంపు కొడుతుంది ఇల్లంతా, ఇలాగే తెచ్చిన వాసన. ఏందిరా గుడారం అంతా వాసన కొడుతుందంటే మోసే వచ్చాడు, నువ్వేమన్నా దాచిపెట్టుకున్నావా? దాచిపెట్టుకున్నాను, రేపు పొద్దున పడుతుంది. అందుకే కంపు, నీ బ్రతుకు కంపు, నీ జీవితం కంపు. తీసుకుపోయి మొత్తం పారేయి. ఎందుకంటే నీకు ఒక్క గింజ మిగిలిన కంపే, ఏది మిగలకూడదని మొత్తం తీసుకుపోయి పారేశారు. మరలా ఆహారం కురిసింది. రెండో రోజు ఏం చేశారు? కేజీ తీసుకున్నారు. ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే కంపు కొట్టుద్ది కాబట్టి ఎక్కువ తీసుకొని కేజీ తీసుకున్నారు. 4-5 రోజులు అయింది, ఒక వారం 2 వారాలు అయింది. మధ్యలో అప్పుడప్పుడు విశ్రాంతి దినం వస్తుంది కదా, విశ్రాంతి దినాన్ని 2 తీసుకోమన్నారు. 2 తీసుకుని అయిపోయింది. కొన్ని రోజులు అయింది, ఇంచుమించు ఒక 20 రోజులు లేదా ఒక నెల అయింది అనుకుందాం. అంతా ఒక నెల అయింది అనుకుందాం. అందరూ మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, అందరూ మనలాంటి వాళ్ళు. కొంతమంది వేరే రకం వాళ్ళు ఉంటారు. ఆదివారం మొక్క లేకపోతే మొదల దగ్గర 3 రోజులు ఇంట్లోకి మాంసం లేకపోతే. ఈ మధ్య మేము మాంసం తెచ్చుకోక ఎన్ని రోజులైంది? మొన్న శనివారం తెచ్చుకున్నాం, మొన్న శుక్రవారం నుండి 3 రోజులే. 3 సంవత్సరాల నుండి ఫెయిల్ అయిపోయినారు. మాంసం లేక మా నోరు సవిచచ్చిపోయింది. ప్రభు మోషే, ఏందయ్యా అక్కడ మేము బాగా తిన్నాం, కెరకాయలు, ఉల్లిపాయలు, జల్లకట్టలు, అసలు ఏమీ లేవనగానే మళ్ళా ప్రార్థన చేస్తే సాయంకాలం పంపించాడు. మళ్ళా పోలేడు. ఆ నేల మీద మోరడెత్తు ప్రాణాయి. ఎవరికి కావాల్సినన్ని వాళ్ళు తీసుకెళ్ళి వండుకొని శుభ్రంగా తిన్నారు. ఎంత తిన్నారు తెలుసా? నవరంధ్రాల నుంచి బయటకు వచ్చేటప్పుడు తిన్నారు. దొరికింది కదా, నవరంధ్రాల నుంచి బయటకు వచ్చేటట్టు తిన్నారు. దేవుడు అన్నాడు, ఈ ప్రజలను ఏం చేయాలన్నాడు. ఇప్పుడు బాగా మంచి ఆలోచించండి. అప్పుడు తర్వాత కొద్దిగా దూరం వచ్చిన తర్వాత అక్కడ బాగా మంచి 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనకు ఇక్కడ అయింది కదా, మీరు అయింది చదవద్దు, నేను చెప్తాను. అయింది కదా, వచ్చిన తర్వాత మరలా ఇడికి వచ్చిన తర్వాత మరలా ఒక పరీక్ష, మళ్ళా దాహం వేసింది. నీళ్ళు అదేమన్నా అరణ్యం కదా, నీళ్ళు ఆడించి వస్తాయి, నీళ్ళు లేవు. వెంటనే మళ్ళా మోసే దగ్గరికి వచ్చి, అయ్యా నీళ్ళు కావాలి, ఏదో ప్రార్థన చేద్దాం పని అందరం కలిసి నీళ్ళు ఎత్తాడు దేవుడు అన్నాడు. అవునా, ఓకే చేద్దాం పమ్మన్నారు. వెళ్ళేసి అందరూ ప్రార్థన చేయగానే దేవుడు ఏమన్నాడంటే, మోషే ఆ బండ దగ్గర ఒక బండలో నుంచి నీకు నీళ్ళు వస్తాయి. ఆ బండను కొట్టగానే బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లు సమృద్ధిగా తాగారు.
సమృద్ధిగా తాగి కొద్దిగా ముందుకు పోతున్నప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఇప్పుడు ఒకటి, మాంసమును ఆహారమును కురిపించాడు, మారా నీళ్లు మధురం చేశాడు, బండలో నుంచి నీళ్ళిచ్చి వాళ్ళని తృప్తిపరిచాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, మోషే నేను మీతో కొన్ని విషయాలు చర్చించాలనుకుంటున్నాను. ఏమి చర్చించాలనుకుంటున్నామంటే, మీరందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కొన్ని కట్టడలు ఇవ్వాలనుకున్నాను. నా ప్రజలు ఎలాంటి వాళ్ళు? ఎవరు నా ప్రజలు? ప్రత్యేకించబడిన వాళ్ళు. ప్రత్యేకించబడిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉండాలి. కాబట్టి నీవు మోషే, నీవు అహరోను, మీరందరూ కూడా ప్రత్యేకించబడిన మీరందరూ కూడా రాండ్రి, మిమ్మల్ని నేను దర్శించి మీకు ఆజ్ఞలు ఇస్తా, కట్టడలు ఇస్తాను రమ్మని చెప్పారు. అంటే అక్కడ ముందు యుద్ధం జరిగింది అని కాదు, మనకు సందర్భంగా చెప్తున్నాను. రమ్మని చెప్పినప్పుడు ఇప్పుడు వీళ్ళు దేవుని పర్వతమైనటువంటి ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి దేవుడితో సంభాషణ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు దేవుడి వీళ్ళందరికీ మోషేకు ఆజ్ఞను చెప్తున్నాడు. ఇలాగుండాలని వాళ్ళందరికీ పద్ధతులు చెప్తున్నారు, ఆజ్ఞలు చెప్తున్నారు. మీరందరూ ఇలాగ ఉండని చెప్తున్నప్పుడు మోషేతో చెప్పాడు, మోషే నీవు కిందికి వెళ్ళి అహరోను నువ్వు మాట్లాడండి ఒకసారి అన్నట్టు చెప్తూ పంపించినప్పుడు మోషే దేవుడితో ఉన్నాడు కదా, దేవుని దగ్గర ఉన్నటువంటి మోషేకు ఏమనిపించిందంటే, ఆజ్ఞలు తీసుకున్నాడు, ఆ కట్టడాలని చెప్పాడు, ఇంకా కట్టేశాడు, 10 ఆజ్ఞలు మొత్తం ఇచ్చేసాడు, అయింది కాదు. ఇప్పుడు ఏమనిపించిందంటే, దేవుడితో ఉన్న ఇంటికి బాగుంది కాదు మోషేకు. మనకైతే ఇంటికి బాగుంది తొందరగా, మోషేకు బాగుంది కాదు, ఎందుకంటే దేవుడితో సంభాషణలో ఉన్నాడు కదా. మోషే కొండ దిగుటకు తడువు చెయ్యగా అని రాయబడింది అక్కడ. అంటే కొద్దిగా ఆలస్యం చేశారు కొండ దిగటానికి. ఆలస్యం చేయగానే దేవుడు అన్నాడు, మోషే నువ్వు తొందరగా వెళ్ళయ్యా. ఎందుకు ప్రభు? ఏమి నేను ఎరుంటే నీకేమైనా ఇబ్బంది అన్నాను? ఇబ్బంది ఏమి లేదు, నువ్వు తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే చూడండి ఇక్కడ 32 అధ్యాయంలోనికి రావాలి. 32 అధ్యాయంలోనికి రావాలి. 32 అధ్యాయంలోనికి రావాలి. అక్కడికి వచ్చారమ్మా, అక్కడ ఉండండి. ఆ పేజీ అక్కడ తీసి పెట్టండి. ఇవన్నీ ఏమంటాయంటే కొండ మీద జరిగినటువంటి చర్చే. 20 అధ్యాయం నుంచి 31 అధ్యాయం కొండ మీద జరిగిన చర్చ, అదంతా కాదు. ఇప్పుడు కొండ దిగుటకు మోసే తడువు చేయగా ఇశ్రాయేలీలందరూ కూడా అహరోను దగ్గరికి వచ్చారు. అహరోను ఉన్నాడు కదా, అహరోను దగ్గరికి వచ్చి, అహరోను ఆల్రెడీ మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాం? 40 రోజులైంది మనం ఇక్కడ ఉన్నా. మోషే ఏమో ఏడుకో పోయాడు, నేను వస్తానన్నాడు, పోయాడు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, రాలా. 30 రోజులైంది, రాలా. ఇప్పుడు దగ్గర దాపు 35-40 రోజుల దగ్గరకు వస్తున్నాయి, మరి రాడేమో. మాకైతే పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళాలిగా. 2 రోజులు ఏంటి అడుగుతాం? 2 రోజులు అడుగుతాం మేడం, తొందరగా వెళ్ళాలి అంటే అహరోను ఏం చెప్పాలి? ఉందా మీకేం ఆహారం లేదా? మీరేం పని చేసుకుంటారా? పని ఏం లేదు, ఆహారం ఉంది కదా, శుభ్రంగా వండుకొని తినండి. నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు కదా, బాగా తాగండి, ప్రశాంతంగా ఉండండి. మీకు ఏదైనా కష్టం ఉంది, ఎవరినో చూడాలంటానికి మీ భార్యలు ఏమైనా ఉన్నారు, మీ పిల్లలు ఏమైనా ఉన్నారు, మీ యొక్క బంధుమిత్రులు మొత్తం ఏమైనా ఉన్నారు, ఎవరు చూడాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడే పంపడం మునిగిపోయిందేం లేదుగా, కొద్దిగా ఆగు అంటే వాళ్ళు అన్నారు, మా వల్ల కాదు, మా వల్ల ఎరణ్యంలో ఉండలేము. ఒకళ్ళైతే ఉండలేరమ్మా, 2 అయితే ఉండలేరు. ఎంతమంది? దగ్గర దాకా 20 లక్షల మంది దగ్గర ఉన్నాడు. ఎందుకు ఉండలేరు? ఒక పట్టణమే, ఒక దేశమే అక్కడ ఉంది, దగ్గర దాకా అటు ఇటు ఒక చిన్న దేశమే అక్కడ ఉంది. ఎందుకు ఉండలేరు? వాళ్ళకి తొందర. ఏ తొందర? కానాను పోవాలన్న తొందర. కానానికి వెళ్ళాలి, ఆడ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండాలంటే ఆడికి పోయి నువ్వు శాఖ చేయాలి అనేది దేవుడే ఇస్తున్నాడు. అది నీకెందుకు తొందర అంటే మా వల్ల కాదు. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు మన వల్ల నడిపించడానికి మనం దేవుడిని చేసుకున్నాము. దేవుడిని మోసే అహరోను కొత్తగా మనం దేవుడిని చేయటమైంది, దేవుడు మనమని చేస్తా అన్నాడు. దేవుడు మనమని చేశారు, మనం దేవుడిని చేయటం ఏంటంటే
మనము దేవుని చేయటం కాదు. ఇక్కడ బాగా ఆలోచించండి, బాగా గమనించండి. మనము యెహోవా పేరట, ఎవరి పేరట? యెహోవా పేరట ఒక బొమ్మని చేసుకొని ఆ బొమ్మకు ధూపం వేద్దాం. ఆ బొమ్మ ఎవరు? ఆమేన్. ఆ బొమ్మ ఎవరు? ఈ బొమ్మ యెహోవా. మనకి దేవుడు అనట్లేదు, ఇది బొమ్మ అనట్లేదు, ఇది యెహోవా. కాబట్టి ఈ బొమ్మ మనం నడిపిస్తుందని వాళ్ళందరూ కూడా చెప్పగానే అహరోను అన్నాడు, అయితే మనము బొమ్మని ఎలా చేద్దామన్నాడు. అక్కడ నేను చదివితే ఉండదులే సిచ్యువేషన్. బొమ్మని ఎలా చేద్దామన్నారు. వాళ్ళందరూ ఏమన్నారంటే, బొమ్మని చేయడం అంటే మామూలు విషయం కాదు కదా, ఎలా పడితే అలా చేయకూడదు. ఎందుకది? పిల్లలు ఆడుకునే బొమ్మ, పిల్లలు ఆడుకునే బొమ్మ కాదు అది. దేవుడు, మనం నడిపించే దేవుడు, విలువైన దేవుడిని విలువగానే చేద్దాం. మన దగ్గర విలువైనవి ఏమున్నాయన్నా? ఏమన్నామా? బంగారం. విలువైంది బంగారం కదా. అహరోను అన్నాడు, చీపుగా దేవుని చేస్తే దేవుడు తక్కువైపోతాడు, దేవుని హై లెవెల్ చేయాలని మీ అందరి దగ్గర ఉన్న బంగారం తీసుకురమ్మన్నాడు. ఎవరికి ఇస్తున్నారు ఇల్లు? దేనికి ఇస్తున్నారు? దేవుని కోసం ఇస్తున్నారు. బాగుంది కదా, దేవుని కోసం ఇస్తున్నారు. ఇప్పుడు పోయి ప్రతి వాళ్ళ దగ్గర పోయి బంగారం ఇవ్వమంటే ఎవరైనా నేనేనన్నారా? ఇంట్లో వరస వేశారు. మరి ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలనగానే ప్రతి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బంగారం మొత్తం తెచ్చిచ్చారు. ప్రతి వాడు తెచ్చిచ్చారు. తెచ్చినటువంటి బంగారాన్ని అహరోను ఆ యొక్క కొలిమిలో వేసి ఒక దూడను తయారు చేశాడు. ఎంత దూడ ఉంటుంది? ఎంతది? ఎంతదా? 20 లక్షల మంది దగ్గర ఉన్న బంగారం కనీసం ఒక 20-30 కేజీలు అన్నది. 2 గ్రాములు ఎంత? 20 గ్రాములు తాడే ఎంత పొడుగు అవ్వగలిగింది. ఎంత పొడుగు చేస్తారు? 20 గ్రాములు ఉన్న తాడు మీ దగ్గర 24 గ్రాములు ఉంటుంది. తిప్పి కొడితే 3 చెవల్లో కూడా ఉంటుంది. ఎంత పొడిగి ఎంత లావు రావాలంటుంది. అట్లా ఏం చేస్తాడు వాడు? కంసాలి వాడు కదా. వాడి జ్ఞానం కలిగినట్టు ఎలాగైనా చేస్తాడు. బరువు కాదు కావాల్సింది, చూడటానికి బాగుండాలి. కానీ వాళ్ళు ఎవరు తక్కువ చేయాలి, కేజీలు ఇచ్చారు. అంటారు కదా అప్పుడప్పుడు దేవుడికి కేజీలు దేవుడికి కేజీలు ఇచ్చారు. ఎక్కడిది? వాళ్ళ దగ్గర తెచ్చుకున్నది ఇచ్చేద్దాం. మనకెందుకు ఇది? దేవుడు కావాలి మనకు. ఇవన్నీ ఇచ్చింది ఎవరు మనకు? అబ్బాయి ఎంత బాగా వెళ్ళారు. ఈ పంట పండటానికి సహాయం చేసింది ఎవరు? ఆస్తి ఈ యొక్క పంట మనం ఇట్లా శుభ్రం ఉండడానికి సహాయం చేసింది ఎవరు? ఇప్పుడు ఆ దేవుడికి మనం వేయటానికి తక్కువైంది. కానీ బంగారం మొత్తం తెచ్చిస్తే ఆ బంగారం తెచ్చుకొని కొలుపులు వేస్తే దూడ అయిందంట, ఎద్దు రూపమైందంట. కానీ అక్కడ తయారు చేశాడు. కొన్ని రోజులు పట్టింది తయారు చేస్తుంటే. తయారు చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా తయారు చేశారు తెలుసా? ఎలా తయారు చేసి ఉంటారు చెప్పండి? బాగా మీకు చెప్తానమ్మా. ఇక్కడైనా మీరు ఆడ చదివితే మీరు ఆడేమి కానరాదు. బంగారం తీసుకొని దాంట్లో ఏదో దూడైంది అంటారు, ఆడేం కానరాదు. ఎలా తయారు చేశారంటే అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. నిష్ఠ. దేవుడు కదా, తాగుబోతాడు కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ తాగడు. పూజ చేయాలి, పొద్దున్న తాగొద్దు ఈరోజు. నిష్ఠ. అందరూ కూడా నిష్ఠ కలిగి ఉన్నారు. అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఎవరమ్మా? ఎవరక్కడ? అక్కడ తెచ్చింది ఎవరి దగ్గరికి? అహరోను. అహరోను ఎవరు? అహరోను ఎవరు? యాజకుడు అని చెప్పండి. యాజకుడు లేవీలు అందరిని పిలిచాడే, మీరందరూ రాని మనం ముందుండాలి. ఎందుకంటే యాజకుడు కదా, వీళ్ళే కదా ముందుండాల్సింది. మీరందరూ ఏం చేయాలి? మీరందరూ ప్రార్థన ప్రాణ ప్రతిష్ఠ అంటారు దాన్ని. ప్రార్థన. అందరూ కూడా లోకంలో అయితే మాకు వచ్చారు మంత్రాలు వచ్చారంటే, ఇక్కడ ఏంటంటే అందరూ కూడా స్థుతి, దేవునికి స్తోత్రం. మీరందరూ స్థుతులు చెబుతుండగా ఈ స్థుతుల మధ్యలో నేను ఈ బొమ్మను తయారు చేయాలి. ఇప్పుడు ఈ బొమ్మలోనికి ఎవరి ఆత్మ వచ్చింది? ఆమేన్. అది అక్కడ జరిగిన సంఘటన. ఓరకు చేశారు అనుకున్నావా? ఓరకు తీసుకొచ్చి బంగారు బొమ్మను చేసి ఆడ పెడితే వాళ్ళు పూజించడానికి మనలాంటి పిచ్చోళ్ళ
అంతా కూడా ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న వాళ్ళందరూ మొత్తము తలాపైకి స్నానం చేశారు, మొత్తము శుభ్రం చేసుకున్నారు, ప్రతి వాళ్ళు ఇల్లు వాకిలి శుభ్రపరచుకున్నారు. ప్రతి వాళ్ళు కూడా శుభ్రంగా వచ్చి అందరూ గుమికూడి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఏ పనికి వెళ్ళకుండా అందరూ కూర్చొని ఉచ్చారణ చేస్తున్నారు. స్తోత్రము 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 యెహోవా, స్తోత్రము యెహోవా, వందనాలు నువ్వేనయ్యా దేవుడివి, మా మధ్యలోనికి దిగిరా ప్రభువా, నువ్వు లేకపోతే మేము వెళ్ళలేమయ్యా, నువ్వు మా కొరకు ఉండాలని ఆ ఉచ్చారణ చేస్తుంటే ఆ ఉచ్చారణ స్తోత్రముల మధ్య ఆ బొమ్మలోనికి యెహోవా వచ్చాడు. ఆమేన్. అందుకు దానికి పూజ చేసేది. వరకు చేస్తారా? దేశపుని వాళ్ళ రాయిని పెట్టి పూజ చేస్తారేమో. నేను తీసుకొచ్చాడు అక్కడ పెడితే మీరు పూజ చేస్తారా? అందరం కూర్చొని ఇది ఉంది కదా, దీన్ని పాటలు తీసుకొని అందరూ 10 మంది నిష్ట కలిగిన పాస్టర్లు, 40 రోజులు ఉపవాసం ఉన్న పాస్టర్లు మాత్రమే ముందుకు రావాలనగానే 40 మంది పాస్టర్లు ముందుకు వచ్చి అందరూ కళ్ళు మూసుకొని మధ్యలో ఉన్నటువంటి యొక్క నీళ్ళ బాటిల్ పెట్టి అందరూ తలలపై చేతులు పైకెత్తి ప్రార్థన 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 చేయగా దేవుని ఆత్మ నీళ్ళలోకి వచ్చేస్తుంది. అంతే. నవ్వుతులేదమ్మా, జోకర్ సీరియస్ అది. అందుకే కదా ఆ నీళ్ళను బంగారం లాగా తెచ్చుకుని ఇంట్లో దేవరం మనం పెట్టుకుని అప్పుడు కూడా ఒక సుఖలు అవుతుంటారు. అది నీళ్ళైన కావచ్చు, నూనె కావచ్చు, కజ్జిపైన కావచ్చు, జామకాయన కావచ్చు, అరిటాకైన కావచ్చు, ఇంకొకటైన కావచ్చు. ఆఫ్టర్ నువ్వు ప్రార్థన చేసినటువంటి నీళ్ళకే ఇలువుంటే అంతమంది యాజకులు, ప్రధాన యాజకులు, మోసే తర్వాత గొప్ప యాజకులు, అంతమంది యాజకులు కలిసి ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రార్థనలు చేసి ఉపవాసాలుండి దీక్ష పండి అంతగా చేస్తే ఆ బంగారు బొమ్మలోనికి యెహోవా ఆత్మ రాదా? ఖచ్చితంగా వస్తుంది. రాదా? ఆమేన్. దేవుని ఆత్మ రాకపోతే ఏమవుతుంది? దేవాత్మ వస్తుందా? ఏ ఆత్మ రాదమ్మా, దేవుని ఆత్మ రాదు, దేవుని ఆత్మ రాదు. మీకు అర్థం కావాలి. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. కావాలంటే చూడండి మీరు, నిజముగా ఆ సందర్భంలో అందరూ స్తుతులు చెల్లుతుంటే ఆ స్థుతుల మధ్యలో ఉంటే పరలోకంలో ఉన్నట్టే ఉంది. మరి ఇది పరలోకంలో ఉన్నట్టుంటే మరి ఇది ఎందుకు పుట్టిపోయి భార్య బిడ్డలు ఎందుకు? మళ్ళా ఆడేముండదంట, ఆకలి ఉండదు. మరి 1 గంట తర్వాత ప్రార్థన అయిపోయినప్పుడు ఇంటికి పోయి కొండ మీద పడి ఎందుకు తింటావు? పరలోకంలో కాకడ కాకూడదుగా. పక్కనే నీళ్ళ పట్టేసుకుని వద్దన్న కూడా తాగుతుంటావు, ఎందుకు? నీళ్ళు తప్పి కాకూడదుగా. అజ్ఞానముతో నిండిన ప్రజలకు ఆత్మ ఉసురుమై ప్రసంగిస్తున్న ప్రసంగాలు. నిజంగా చెప్తున్నాను, ఈ నీళ్ళల్లోనికి యెహోవా ఆత్మ వస్తే, ఈ యొక్క కచ్చిపులోనికి యేసు ప్రభు ఆత్మ వస్తే, ఇదిగో వాళ్ళు పెట్టుకున్న ఆ బొమ్మలోని కూడా దేవుడు ఆత్మ వచ్చినట్టే. నువ్వు పోయి పూజ చేయి, టెంకాయ కొట్టు, నీకు మేలు జరుగుతుంది. ఎంతమంది నిష్ట కలిగి ప్రార్థన చేస్తారు తెలుసమ్మా? ఎన్ని లక్షల ఖర్చు పెట్టి నైవేద్యాలు పెట్టి నూనె ధూపములతో ఎంతగా ప్రతిష్ట చేసే దండకు రాదా? ఆఫ్టర్ ఆల్ నీ నీళ్ళ బాటల్లో నీళ్ళకి ఆత్మహత్య దండకి ఎందుకు రాకూడదు? మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఆలోచించండి. నిజమే కదా? అక్కడ 20 లక్షల మంది జనాలు నమ్మారమ్మా. నువ్వు అంటున్నావు లక్షల మంది పోతున్నారు అంటున్నావు, లక్షల మంది కాదు, 20 లక్షల మంది నమ్మారు. 20 లక్షల మంది, 20 లక్షల మందిని నమ్మించాలంటే ఎంత కరెక్ట్ గా చేయాలి పద్ధతి? ఎలా పడితే అలా చెప్తే వస్తుందా? నిష్ట కలిగి ఉండాలి. ఇదిగో ఈ దినము నుంచి 3 రోజుల వరకు ఇంటిలో ఎవరు కూడా ఏమి ముట్టుకోవద్దు. స్త్రీ పురుషుడితోను, పురుషుడు స్త్రీతోను కలవకూడదు. ఇక్కడ పాపం చేసిన వాడుంటే దేవుడు వాడిని నాశనం చేస్తాడు. ఎవరు పాపం చేయకూడదు, ఏది కూడా జరగకూడదు ఇక్కడ అని అందరూ నిష్ట కలిగి ఏకాగ్రత కలగాని ఒక 10, 20 లేదా 50, 70 మంది యాజకులను పిలిపించి మీరందరూ కూడా ఉపవాసం ఉండండి, ఎవరు నీళ్లు మంచి నీళ్ళైనా ముట్టుకోకుండా ప్రార్థనలోనే ఈ 3 రోజులు గడవమని చెబితే అందరూ ప్రార్థనలో ఉంటే ఆ ప్రార్థనలో ఉన్నటువంటి వీళ్ళందరూ పని చేశారు. ఏ పని? బొమ్మను తయారు చేసే పని. దానికి నిప్పులు కావాలంటే వీళ్ళే పోయి తేవాలి, దానికి మా బొగ్గులు కావాలంటే వీళ్ళే పోయి తేవాలి, దాని మీద నువ్వు నైవేద్యం పెట్టాలంటే వీళ్ళే పోయి తేవాలి. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ మధ్యలో అహరోను స్తోత్ర గానాల మధ్యలో దేవుని స్తుతిస్తూ ఒక దూడను రెడీ చేసి పెట్టాడు. ఊరక నమ్మారనుకోవా మీరు? అక్కడ ఊరక నమ్మరు. ఊరక నమ్మటానికి అక్కడ ఎక్కడ ఆనవాళ్ళు లేవు.
ఈ రోజు నువ్వు ఊరక నమ్ముతావు అనుకున్నావా? ఎంతో మంది వందల వేల మంది పూజారులు ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అది అక్కడ నిలబడిందంటే అది గొప్ప శక్తి దాంట్లో ఉంది, అక్కడ శక్తి ఉంది అని నువ్వు నమ్మాలంటే అక్కడ ఏదో జరగాలి. ఊరక నన్ను ఎట్లా నమ్ముతావు? బోర్డు కింద పోయి రాయి దించాలి గొప్ప పెడుతున్నావు, నమ్ముతావా? అంత పిచ్చోళ్ళు ఉంది మేడం. అక్కడ వాళ్ళు ఈళ్ళను ఎలా బురిడి కొట్టారో ఇక్కడ ఈళ్ళను మనవలను ఈళ్ళు కొడేలాగానే నిలబడి పెట్టి బురిడి కొట్టేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, ఆ రాయిలోనికి ఆత్మ వస్తే నీ బాటిల్లోని కూడా ఆత్మ వస్తుంది. దాంట్లోకి రాకపోతే దీంట్లో కూడా రాదు అని నేను చెప్తున్నాను. అంతే. వచ్చిందంటే నీదేమన్నా కొత్త, వాళ్ళదేమన్నా పాత. ఇప్పుడు అహరోను బొమ్మను రెడీ చేసి పెట్టాడు, చూడటానికి చాలా బాగుంది. ఆ బొమ్మను తీసుకొచ్చి అక్కడ బాగా గమనించి ఆలోచిస్తే అక్కడ రాయబడినటువంటి మాట చూడండి అమ్మా, చదువుకుంటుంది. 3వ వచనం చదవండి. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వాటి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించను. జరగలేదా ప్రాణ ప్రతిష్ఠ? అక్కడ నిష్ఠ జరగలేదా? బలిపీఠం వరకనే కడతారా? ఎట్ట కట్టాలి? బలిపీఠం కట్టాలంటే ఎంత నియమం ఉండాలి, ఉపవాసాలు ఉండాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి. అందరూ ఏమంటున్నారు? ఇదిగో ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన నీ దేవుడేనా? చూడండి అక్కడ మనసు అన్నమాట. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిది. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించను. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ. ఆమేన్. ఏమని పేరు పెట్టారు దానికి? మరి నువ్వు పెట్టుకుంటేనేమో ఒక పేరు, నేను పెట్టుకుంటే మరొక పేరు. వాళ్ళు యెహోవా పేరు పెట్టి పండగ చేస్తున్నారు. నువ్వు అన్నావా ఆ పండగ ఈ పండగ అని పెడుతున్నావు. వాళ్ళు దేవుడి పేరే పెట్టుకున్నారు పండగకి. ఇప్పుడు ఆడ ప్రాణ ప్రతిష్ఠ జరిగిందా జరగలేదా? బలి జరిగిందా జరగలేదా? రక్త ప్రోక్షణ జరిగిందా జరగలేదా? పరిశుద్ధమైన లేక దూడలను తీసుకొచ్చి దాని మీద ప్రోక్షణ జరిగిందా జరగలేదా? అంత జరిగితే దానిలోనికి దేవుని ఆత్మ రాదా? రాకపోతే మరి ఈటల్లోనికి ఎట్టయితే నాకు అర్థం కాలేదు. ఎంత లక్షల మంది కూర్చొని అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఏ చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు ఆత్మ దిగుతుందన్నారే, మరి అక్కడ దిగాలి కదా. వాళ్ళు కూడా ఇశ్రాయేలీలే కదా, వాళ్ళు కూడా పరిశుద్ధులే కదా. వాళ్ళలో పాపం చేసిన వాళ్ళు లేరంటే ఎలాగో లేరా? పాపం చేసిన వాళ్ళు అందరూ పద్ధతి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి ఉన్నారా? మరి ఏం చేద్దాం ఇప్పుడు? అసలు ఆలోచించండి. వాళ్ళలో లేదా నిష్ట? ఇంకా వాళ్ళ ముందున్న నడిపించేది ఎవరు? నేను దేవుడినైనా చూడలేదు. వాళ్ళ దేవుడు అద్భుత కార్యాలు చూశాడు, దేవుడి యొక్క రాజ్యంలోనికి వారసులు పెట్టారు, వాళ్ళకు వాగ్దానం చేశారు, వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఎవరున్నారు? వాళ్ళ మధ్యలో? అహరోను దేవుడితో మాట్లాడటానికి మోసే దగ్గరికి పంపించి దేవుడు పిలుచుకున్న ఆయన అహరోను. నీ అన్న అయినటువంటి అహరోను లేడా? చెప్పలేదా? నిన్ను పిలిచాడో లేదో నీకు తెలియదు, నీ దగ్గర ఉందో లేదో నీకు తెలియదు. ఇక్కడ మాత్రము తోడుగా ఇచ్చి మరీ పంపించాడు. నీ ముందు నేను నడుస్తానని పంపించాడు. ఇప్పుడు అహరోను కూడా ఒక ప్రార్థన చేస్తున్నాడు. రేపు ఎప్పుడంట? రేపు మనందరము యెహోవాకు పండగ. ఆమేన్. ఏం చేయాలి అర్థం కదా? పండగ చేయాలి. పండగ చేయాలంటే చేసిన యొక్క దూడ, ఇది యొక్క బొమ్మ ఆత్మతో నింపబడిన తర్వాతే మనమేమైనా నడిపిస్తుంది. ఓరమ నడిపించదు. అది దేవుడు ఆత్మతో నింపాలి. ఎప్పుడైతే బాగానండి, ఎప్పుడైతే ఇది బలిపీఠం దగ్గరికి రాదో, బలిపీఠం మీదకి రానప్పుడు ఇదేంటిది? అది బలిపీఠం మీద రానప్పుడు ఏంటిది? అది బంగారం తోడ. ఎప్పుడైతే బలిపీఠం మీదకి వచ్చి యాజకులందరూ కూర్చొని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ప్రార్థన చేసి దేవుడిని స్తుతించారో అప్పుడు అది దేవుడిగా మారింది. వాళ్ళ చెవలకున్నప్పుడు బంగారమే తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అక్కడ బలి నైవేద్యం అర్పించారు. అక్కడ రక్త ప్రోక్షణ జరిగింది. ఇన్ని అక్కడ రక్తం అంటే ఏమైందంట? ఏరులే ఒక నదిలాగా పారితే
అంత రక్తము పార్చినటువంటి ఈ యొక్క ప్రజల భక్తి ముందు ఆ బంగారపు బొమ్మ దేవుడు కాదా? అప్పుడప్పుడు అంటారు అన్నంట అరికాలంట నేల తడవలేదు, అరికాలంటే కాలి పెట్టడానికి సందు లేదంట, అంత రక్తంతో నిండిపోయిందంట అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తే. నువ్వు చేసింది 1,00,000, 50,000, 10 కోట్లు, లేక 100, 1,000, 2,000 పొట్టేళ్ళు, లేకపోతే 50,000 పొట్టేళ్ళు, 10 లక్షల పొట్టేళ్ళు దిగుంటే ఎన్ని కోట్లలో దిగిని, లక్షలలో కోట్లలో దిగిని. ఇన్ని దిగిన తర్వాత ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తే బొమ్మ అవుద్దా కాదా? బొమ్మ అవుద్దా కాదా? మరి ఏమైంది? దేవుడు. ఆమేన్. అయింది దేవుడు, నిజం, దేవుడు అయింది. అందుకని వాళ్ళందరూ ఉన్నారు, ఇదిగో ఐగుప్తు దేశంలో నుంచి మనల్ని నడిపించిన యెహోవా ఇదే పేరు పెట్టారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఆ బొమ్మ మాట్లాడినట్టు ఉన్నదా? లేదు. మీరు జరుగుతున్న ఈ చరిత్ర మొత్తంలో వింటున్నటువంటి ప్రభు ఆ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఎవడైనా నేను దేవుడిని చెప్పుకున్నట్టుందా? వీళ్ళే వాళ్ళ ఫోటోలు పెట్టి నువ్వు మా దేవుడు అంటున్నారంతే. మీరు ఏ గ్రంథమైనా చదవండి, ఎక్కడికైనా చదవండి, నేను దేవుడిని చెప్పుకోవాలా. వీళ్ళే వాళ్ళు చేసిన మంచిని బట్టి వీళ్ళు దేవుడిని పెట్టేశారు పేరు అంతే. ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, గొప్ప ప్రోక్షణ జరిగింది, రక్త ప్రోక్షణ జరిగింది, పరిశుద్ధుల పెదవులతో దేవుని స్తుతించడం జరిగింది. అక్కడ మనం అర్థం చేసుకోవడానికి మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, దేవుని కాదు, కానీ మనకు అర్థమయ్యే భాషలో అనేక మంది మంత్రాలు ఉచ్చారణ జరిగింది, స్తోత్ర ఉచ్చారణ చేశారు. ఆ ఉచ్చారణ చేయటం వల్ల అక్కడ పరలోకము నుంచి ఏమి దిగింది? దేవుని మహిమ అక్కడ దిగింది. ఇప్పుడు దిగిన తర్వాత అంటున్నారు, ఇదిగో దేవుడు. ఇది ప్రారంభించింది నువ్వు నేను కాదు, వాళ్ళే ప్రారంభించేశారు. ఇప్పుడు వెంటనే వీళ్ళందరికీ అసలు మీకు అర్థం చేసుకోండి, ఇక్కడ వీళ్ళకి ఇదంతా అర్థం తెలుసు. ఐగుప్తులో నేర్చుకొని వచ్చారు కదా, ఎక్కడ నేర్చుకొని వచ్చారు? ఐగుప్తులో నేర్చుకొని వచ్చారు. ఆల్రెడీ ఐగుప్తులో నేర్చుకున్నటువంటి వీళ్ళు ఐగుప్తు దేశంలో బాగా, ఐగుప్తు దేశంలో యాకోబు వాళ్ళందరిని ఆశీర్వదించేటప్పుడు మొత్తం 12 గోత్రాలు ఉన్నాయి. లేవి గోత్రాన్ని సెపరేట్ చేశారు. ఎందుకు చేశారు? మీరు దేవుని సొత్తు, మీరు దేవుని యాజకత్వం చేయాలి, వీళ్ళు 12 మంది మిమ్మల్ని పోషిస్తారు అన్నట్టు సెపరేట్ చేస్తారు. లేవి గోత్రాన్ని తప్పించి మనస్సే, ఎఫ్రాయిము అనే 2 గోత్రాలను తీసుకొచ్చి తగిలించారు, 12 గోత్రాలు. ఇప్పుడు ఈ లేవీలు ఇక్కడ ఎవరు చేసేది ఇవన్నీ? ఇక్కడ చేసేది ఎవరు? అన్ని మొత్తం లేవీలే, మొత్తం లేవీలే. లేవీలు కాకుండా చేస్తే ఒప్పుకుంటారా మీరు? ఎవరైనా మామూలు వచ్చి ఇక్కడికి ఎక్కితే ఒప్పుకుంటారా? తెల్ల బట్టలు వేసుకొని నేను పాస్టర్ అని చెప్తేనే ఒప్పుకుంటాను. అది మీరు ఏదైనా దానికి సింక్ చేసుకోండి. నేను ఇక్కడ చర్చి కాబట్టి పాస్టర్ అని చెప్తాను, ఇంకొక పేర్లు వాడకూడదు. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి అందరూ 2 చేతులు ఎత్తి పరలోకంలో ఉన్న దేవుని స్తోత్రాలు చెల్లిస్తుంటే అప్పుడు ఇవి ప్రతిష్ఠ అయిపోతాయి. మనం అప్పుడప్పుడు వచ్చింది కాబట్టి సందర్భం చెప్పేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మనందరం క్యాలెండర్ తీసుకొస్తాం, సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పెడతాం. మొత్తం అందరం చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం, దేవుడి వీటిని ఆశీర్వదించను కాక. ఇది ఎవరింట్లో ఉంటుందో వాళ్ళకి దేవుని తీసుకెళ్ళని ఇంట్లో. సంవత్సరం అయిపోయిన తర్వాత ఏడాడుతున్నారే ప్రార్థన చేసి పెట్టినే కదా. ఎన్ని రోజులు పారేయాలి మనం? ఎన్ని రోజులు ఉంటాం? లేదా రోజులు పారేయాల్సిందేగా. అది ఒక కాగితము, దాని మీద ఒక బొమ్మ, దాంట్లో ఉన్న వాక్యానికి విలువ. ఇప్పుడు మనం అదే అర్థం చేసుకోవాలి. నేను చెప్తానంటే తప్పని చెప్పట్లేదు, కాదనట్లేదు, ప్రార్థన చేసుకోవడం తప్పలేదు. కానీ అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు దాన్ని ఎట్లా నమ్మారంటానికి రుజువు. ఈ రోజు నువ్వు ఇంతకుముందు నువ్వు నేను నమ్మాం కదా, అట్లనే నమ్మారు కాబట్టి ఇది దేవుడు అని చెప్పి రేపు యెహోవాకు పండగ. పండగ అంటే ఏం కావాలి వాళ్ళకు? ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి? బాగానండి. ఎర్ర సముద్రం దాటారు, దాటి వచ్చిన తర్వాత మారా నీళ్ళు మధురమైపోయాయి. మారా నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ యొక్క అరణ్యంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏమంటున్నారంటే తినటానికి లేదన్నారు. ఏమి లేదన్నారు? ఆహారం లేదని ప్రార్థన చేశారు. ఆహారం లేదని ప్రార్థన చేసినటువంటి వాళ్ళు బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకు?
ఆహారం ఆహారం లేదని ప్రార్థన చేశారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఆహారం కావాలి. ఇప్పుడు ఆహారం కావాలన్నటువంటి వీళ్ళు ఇక్కడ బాగానండి, ఇక్కడ ఈ దూడని చేసుకున్నప్పుడు వీళ్ళకు ఈ యొక్క ఎద్దులను కోడెలను ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడే వండుకొని తినొచ్చుగా. ఆలోచించండి. తీసుకొచ్చారు కదా, వాటి మధ్యలో వండుకొని తినొచ్చు కదా. విలువైంది కాబట్టి దేవునికి బలి అర్పించడానికని మొత్తం తీసుకొచ్చి అక్కడ బాగా బలి అర్పించారు. మన రక్త ప్రోక్షణ జరిగించారు. ఆ రక్త ప్రోక్షణ చేత అక్కడ అంతా జరిగిన తర్వాత ఇప్పుడు అస్సలు కథ ప్రారంభమైంది. భక్తి ఇక్కడే, ఇది భక్తి కాదన్నట్టు, ఇది భక్తి ఇక్కడే. ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఆమేన్. ఉదయాన్నే లేచారు. లేచినటువంటి ఇలా భక్తి ఎలాగుందంటే దహన బలి సమాధాన బలి అర్పించాలి. బలి అర్పించడానికి పోవాలంటే ఎట్టపోవాలక్క? ఎట్టపోవాలమ్మా? తలాపైకి స్నానం చేసి కొత్త బట్టలు ధరించుకొని అక్కడ ఉన్నటువంటి వీళ్ళ దగ్గర ఏమున్నాయి? వీళ్ళ దగ్గర ఉన్నాయి ఏంటి? ఇశ్రాయేల్ దగ్గర ఏమున్నాయి? బలి అర్పించడానికి ఏం కావాలి? పశువులు ఉన్నాడు, పశువులు, కోళ్ళు ఉన్నాడు, కోళ్ళు, పావురం ఉన్నాడు, పావురము, గోవులు ఉన్నాడు, గోవులు, ఏది ఉన్నాడు అది మొత్తం చేసుకొని వాటిని శుభ్రంగా నీళ్లు పోసి వాటిని కూడా శుభ్రంగా కడిగి కొత్తగా ఎప్పుడు తెలియనటువంటి ఒక తాడు తీసుకొచ్చి దాన్ని మెరక కట్టి ఇప్పుడు తీసుకెళ్తున్నాడు బలి అర్పించడానికి. నువ్వేదో టెంకాయ ఇంకా నిన్న తీసుకొచ్చుకున్న వాళ్ళు ముందే తీసుకుపోయారు. అదండి మీరు అంటారు టెంకాయ ఎందుక, ఏది కొట్టినా దేవుడు తీసుకుంటారు కదంటే ఎందుకని ఇప్పుడు ఆలోచించరా? టెంకాయ నీళ్ళు దేవుడు సృష్టించింది. అది అసలు కలంకం లేని, ఎవరు ముట్టనివి, ఎవరు తాకనివి. అందుకని పరిశుద్ధమైన నీళ్ళు దేవునికి కనిపిస్తే పరిశుద్ధంగా ఉంటాయి. అందుకని ఎక్కడున్నా కూడా 100 రూపాయలు 200 అయినా కూడా టెంకాయ కొట్టమంటారు. ఏ నీళ్ళైనా పోయచ్చు కదా అంటే ఏ నీళ్ళు కదా కొబ్బరి టెంకాయల నీళ్ళు ఎవరు తాకనివి, ఎవరు ముట్టనివి, దానికి కలంకం జరగనివి, సృష్టిలో నుంచి వచ్చిన నీళ్లు. అవి ఇద్దేనే పరిశుద్ధత. మిగతా అన్ని అపవిత్రం అయిపోయింది మనసులో నమ్మకం. కాబట్టి బాగా గమనించాలి. మొత్తం తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఆ ఎదురు గల యాజకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఒక 100 మంది, 200 మంది, 500 మంది ఉన్నారు. మొత్తం యాజకులు ఉన్నారు. ఆ ప్రాంతం అంటే ఎలా ఉంటుంది అసలు? ఎలా ఉంటుంది? 20 లక్షల మంది ఒక ప్రాంతంలో ఒకే ప్రదేశం నుండి ఎంత ఉంటుంది ఆ సందర్భం. ఇప్పుడు ఒకళ్ళ తర్వాత కళ్ళు, ఒకళ్ళ తర్వాత కళ్ళు, ఒకళ్ళ తర్వాత కళ్ళు, వాళ్ళ పొట్టేళ్ళు, వాళ్ళ యాటలు, వాళ్ళ కోడెలు, వాళ్ళ ఎద్దులు, వాళ్ళ కొండవన్నీ అర్పిస్తూ ఉంటే వాళ్ళు తీసుకోవటం, తెగ నరకటం, వాళ్ళకి ఇచ్చేయటం, తెగ నరకటం, తలకాయ వేసుకోవటం, ఇచ్చేయటం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం తీసుకొని పోయి ఏం చేసుకుంటున్నారు? వండుకోవద్దు. ఇదంతా కూడా తిప్పలన్నీ కూడా తినటానికేనట. తినటానికైనప్పుడు వాళ్ళు పూరీలు తిని ఆల్రెడీ అయిపోయిందమ్మా. తిండి కోసం ఇక్కడ ఒక భక్తి. ఇప్పుడు బాగా తిన్నారు, వండుకున్నారు, తిన్నారు, కూర్చొని ఆ మాట ఈ మాట చెప్పుకొని సాయంకాలం మీద సందడి కావాలి. సాయంకాలం మీద దేవుడి పేరు మీద ఎగరటం మీద నాకు అర్థం కాదా? పేరేమో యెహోవాది, పెట్టిందేమో రికార్డ్ డాన్సా? ఏం అక్కడ చేసింది మనకు కాదు. ఎవరు రికార్డ్ డాన్స్? ఎవరు? ఎక్కడి నుంచో ఎవరు వస్తే దేవుడు భక్తిగా ఆలకించడం, మనమే మన దేవుడి మీద ఎగురుతా ఉండిపోయింది. అంతే కదా? ఎవరన్నా ఎగిరిండ్రా? రికార్డ్ డాన్స్ ఎవరన్నా వచ్చిండ్రా? వీళ్ళే దేవుడికి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఎగిరితుంది. కానీ వీళ్ళు ఏమన్నారు? తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచని అందరూ ఒకరు భార్య భర్తలు అందరూ లేచి దేవుడిని స్థుతిస్తున్నారు, ఆడుతున్నారు, కేకలేస్తున్నారు. అబ్బో ఈ శబ్దం వినగానే పరలోకంలో ఉన్న దేవుడు మోసేదే చెప్తున్నాడు, ఎలా కింద ప్రజలు పాడైపోయినారు. ఎంత భక్తి చేసి ఎంత బాగా నిష్ట కలిగి ఉపవాసం అని ప్రార్థన చేస్తుంటే పాడైపోయాడని చెప్తున్నాడు ఆ దేవుడు. అసలు ఆయన దేవుడేనా? అందుకే కదా మా కోపం. మేము ఇంత పవిత్రంగా ఉండి మేము ప్రార్థన చేస్తుంటే, మేము దేవుడిని పూజ చేస్తుంటే, దేవుడి కోసమే ఈ సంబరం అంతా. మీరు భక్తిగా మీరేమంటారు? పాడైపోయారంటే మా కోపం రాదు? ఎవరి కోసం మాకు చేసింది వీళ్ళందరూ? అవునా కాదా?
నిజంగా చెప్పండి, ఎవరి కోసం ఏమైనా చేసుకున్నారా? వాళ్ళ కోసం వాళ్ళ కాకడైనా బాగానండి, వాళ్ళ కాకడైనా కడుపు మార్చుకున్నారు, కానీ ఒక్క ఎద్దునైనా పొట్టేళ్ళైనా మోసుకోవాలి. తెలుసు వాళ్ళంతా పద్ధతి కలిగిన వాళ్ళు. చచ్చిపోతున్న వారు పోయినంటే అది దేవుడిది. దేవుడు తినొచ్చా? దేవుడు తింటే కళ్ళు మీకేస్తాడు. అర్థమవుతుందా? చర్చిలోనంట ఏంటంటమ్మా అడిగితేనంట దేవుడు కళ్ళు పీగుతాడు. వాళ్ళకేం తెలిసిన పిల్లలకి దేవుడు కళ్ళు పీగుతాడని తెలుసు. అంతే, అంతకుమించి ఏం భక్తి లేదు వాళ్ళల్లో. కూర్చొని పాట పాడు, ప్రార్థన చేయి, బైబుల్ చదువు, మోకాళ్ళ మీద కూర్చొని కాదు. ఏదో తప్పు బూతి మాట మాట్లాడు, దేవుడు కళ్ళు పీకేస్తాడు. వాళ్ళకి బూతి మాట మాట ఎందుకంటే మా ఏసే కళ్ళు పీకేస్తాడంట. ఏదో ఎప్పుడు పీకలేదే, నన్ను తిట్టలేదా? తిట్టలేదా? ఓ ఏం మనం ఎన్నిసార్లు తప్పిన మన సినిమాలు చూస్తాం, మన కళ్ళు ఎప్పుడు పీకిండా? ఈ పిల్లలు పాప చేసి వాళ్ళు ఏమనుకున్నట్టు మీ దేవుడు మీ కళ్ళు పీకితే మా దేవుడు మా కళ్ళు పీకాడు. పిచ్చిది అలాంటి ఏం నేర్పించండి ఆ లోకం. ఆవుడుకు లేచని ఇప్పుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. ఏం రాబోయింది అక్కడ? ఎన్నో వచ్చినాం అది 7వ వచనం చూడండి. ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. ఎవరు? దేవుని ప్రజలు కదా. ఆలోచించాలి నేను. నా దేవుని ప్రజలు కదా, నీ ప్రజలు అంటున్నారు ఏంది? ఆలోచించండి. మీరు కూడా కొద్ది గొప్ప బైబుల్ తెలుసుకున్నారు కదా, ఆలోచించండి. నీ ప్రజలు అన్నారు ఏంది? అంతేనా? ఇంకేమన్నా అన్నారా? ఎవరి మీద ఆధారపడి వీళ్ళు? ఈ మోసే ఏమైనా మనకు తెలియదు కనుక మనం నడిపించడానికి తోడ కావాలన్నారు. అంటే ఇప్పుడు యేసు ప్రభుతో పని లేదు, ప్రజలకు పాస్టర్లతోనే పని. అందుకే దేవుడు అన్నాడు, నీ సంఘం పోయా, నా సంఘం కాదు. ఇప్పుడు ఏమంటారు? నా సంఘం జరుగుతే తాడ చేస్తా. దేవుడిది కదా సంఘము. అందుకని పంచుకున్నారు జనాలను, క్రైస్తవుల్ని పంచుకున్నారు, ఓట్లు వేసుకొని. మరి మీరు మా సంఘం ఏదో అడిగి ప్రార్థన పోతున్న బాగాకో, ఈడికి ప్రార్థన పోతున్న బాగాకో, వీడికి వచ్చిన వీడికే రావాలి, నాదే మంచిది, అది చెడ్డది, ఇట్లా చేసి ఉన్న వాళ్ళని పాడు చేసి పెట్టారు. నీ ప్రజలు ఏంటయ్యా? అసలు నాకు వాళ్ళకి సంబంధం ఉందా? ఏమి సంబంధం లేదు. నేను ఎక్కడో పరో దేశంలో, ఐగుప్తు దేశంలో పరో కుమార్తె కుమారుడిగా బతకాల్సిన వాడిని, ఇదిగో ఈ ప్రజలు నా వాళ్ళు, నా దేశకు రమ్మని నన్ను పిలుచుకొచ్చి వీడికి వచ్చినప్పుడు నీ ప్రజలు అంటున్నావేంది? నీ ప్రజలు అంటున్నావేంది? ఇది నీ వాళ్ళు కదా, నాకెందుకే వెళ్తాది? నువ్వు నా రమ్మన్నా వచ్చినా నాకు సంబంధం లేదు అన్నాడా? కోపంతో కిందికి వస్తున్నాడు. ఏం చేయాలి? ఏం చేయాలని అర్థం కాదా? చూడండి అక్కడ, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి కొరకు కోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలిర్పించి పోయి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే చెప్పుకొని నేను. మొత్తం ఊరికి తెలిసిపోయిందాడా? మోసేకి తెలియలా, యెహోషువకు తెలియలా, దేవుడికి తెలిసింది చేస్తున్న చరిత్ర అంతా. ఈ రోజు మనుషులందరూ చేస్తున్నది మనకెవరికి తెలియదు, దేవుడికి మొత్తం తెలుసు. పోసకు వచ్చినట్టుగా తెలుసు. నువ్వు చీకటి గదిలో ఏం చేస్తున్నావో, నీ హృదయ రహస్యములు ఏమున్నాయో మొత్తం తెలుసు ఆయనకు. అందుకని అన్నాడు, వీళ్ళు చెడిపోయారు, ఇంకా నీ ఇష్టం జాగ్రత్త అన్నాడు. ఎవరికి చెప్పాడు? మోసేకి చెప్పాడు. ఇప్పుడు మోసే కోపం వచ్చింది. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, నేను అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, ఇలా చెప్తుంటే జాగ్రత్త అంటాను. ఎందుకని మీకు ఎలా జరుగుతుంది అంటే, నేను ఒకే చెప్తాను. విశ్వాసులు దేవుని సంఘంలో పడుతున్న ప్రతి వాళ్ళ గురించి దేవుడిని ప్రార్థన చేసినప్పుడు కొన్ని విషయాలు అవగాహనలో తెస్తారు. పూర్తిగా తెలియదు కొన్ని విషయాలు అవగాహన. వీళ్ళు ఖచ్చితంగా బలహీన పడిపోతున్నారు అనిపిస్తుంది. దేవుని సన్నిధిలో మీరు ఉన్నటువంటి చాలా మందికి చెప్తాను, మీరు బైబిల్ చదవట్లేదని చెప్తాను. మీరు అంటారు, నేను చదవలేదు, నీకు తెలుసంటే మీ యొక్క ప్రవర్తనే దానికి కారణం. ప్రజలు చెడిపోయారు. చూడండి, చెలుపుని ఎక్కువగా ముట్టుకుంటున్నామంటే నీకు చెలిపించి పెట్టింది అనకూడదు. దేవుడి నుంచి పక్కకు వచ్చి చెల్లులో దేవుడిని ఎదుగుతున్నావు, చెల్లులో ఎదుగుతున్నావు దేవుడిని. అందుకే చెల్లులో దేవుని మాటలు, చెల్లులో దేవుని పాటలు, చెల్లులో దేవుని వాక్యం అంతా చెల్లుతోనే, బైబుల్తో కూడా పని లేకుండా పోయింది ఈరోజు ప్రజలకు. ఎప్పుడైనా బైబుల్ తీసుకున్నామా? వాక్యం వింటున్నావు అంటే వింటున్నాడు చెలుపు అని అంటున్నాం.
కరెక్టే, నేను తప్పేముంది లేదు, సెల్యులేట్ జీవితం అయిపోతే ప్రార్థనగా ఉంది. అందుకని కొంతమంది ఏం చేస్తారు, సెల్ ఫోన్ ఆన్ చేసుకొని ఇంట్లో కూర్చొని నేను లైవ్ లో ఆరాధన చేస్తున్నాను అంట. చర్చికి పోడు, ఇంకా అంత జూమ్ మొత్తం వచ్చింది, జూమ్ అంట. అందరూ ఓపెన్ అయిపోయి ఉంటారు, ఆన్లైన్ లో ఓపెన్ అయి ఉంటారు. అందరూ ఒకరితో ఒకరు అందరూ చెప్పుకోవాలి, ఆన్లైన్ లో వందనాలు ఫోన్ లో మాట్లాడుకుంటారు. వాక్యం ఒకరు చెప్తుంటారు, ఇంకొకరు పాట పాడుతుంటారు, ఇంకొకరు సపోర్ట్లు కొడుతుంటారు. ఏది రీపించి సంఘంగా కూడుకునే వాళ్ళు ఏడైపోయారు, అంత జూమ్ అయిపోయింది. మన పాస్టర్ నేను లైవ్ లో వాక్యం వింటున్నానన్నా, నేను ప్రార్థనకు రానన్నాడు. వరి నీకు బట్టి నిపించేంద్ర అనుకుంటున్నాను. లైవ్ లో వాక్యం అంటావా అంటే నువ్వు పోవా? అంత మారిపోయింది. మనం ఏం చేద్దాం? అంత మారిపోయింది, మనం ఏం చేయలేము. చూసుకునేవాడు యెహోవా. అదొక్కటి చూసి యెహోవా చూసుకున్నాడు. మనం అదే చేయాలి, ఏమి చేయాల్సిన పని లేదు. ఎందుకంటే జనాలు నా వాళ్ళని చెప్పుకోవడానికి ఒక ఫీలింగ్లోకి వచ్చేసారు. చెడిపోయారు కిందికి పంపనగానే. మోసే తడువు చేయకుండా తొందరగా దిగి వచ్చి ఏమంటున్నారు తొందరగా అయినా చదవద్దమ్మా. 22 వచ్చిన చదవని ఏంటది కానీ 20 నుంచి చదువు. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడుగగా, అహరోను నా ఏలినవాడా నీ కోపము మండనీయకము. ఏంటంట? ఈ ప్రజలు పనికిరాని నీకు కూడా తెలుసుగా. నాకు అసలు తెలియదు, నేనేం చేయాల, మొత్తం వీళ్ళే చేశారు. నేను మంచోడిని, మీరే కదా ఆరాధన కావాలంటే నేను అందరూ లేదు నిలబెట్టి కళ్ళు మూసుకున్న గంటతోడు ఎగిరించింది. నేనేమన్నా మీరే కావాలన్నారు కదా, అందుకే కదా. ఈ ప్రజలు నాదేముందయ్యా, నేను ఎట్లా నడిపించుకొని వచ్చాను, నేను ఎలా చేసుకొచ్చాను, ఏంది చేశాను, ఏదైనా 4 రోజులు లేకపోతే ఇట్లా పాడు చేసామంటే నన్నేం చేయమంటే వీళ్ళే కావాలన్నారయ్యా. మొత్తం ఎవరికి మంచాడు? ఇప్పుడు చెప్పింది వాళ్ళ ఈయన, అది కావాలి ఇప్పుడు మీకు. ఇప్పుడు చెప్పండి, చెప్పింది వాళ్ళ ఈయన? వాళ్ళే కదా అడిగింది. మరి తప్పేముంది? మీరే కదా అడిగేది. ఆడ బాగా జరుగుతుంది, ఆడ బాగుంది, ఆడ హంగామ ఉంది, ఆడ బాగా వర్షిప్ చేస్తే దేవుడు వస్తున్నాడు, ఏదేంది ఏమీ లేదు, సఫపడిపోయినట్టుంది. మీరే చేస్తే మీకోసం కదా నేను చేయించండి. ఐగుప్తులో దేవుడి పండగ చేస్తే ఎట్లుంటో తెలుసా? ఊరంతా ఉడుకుద్ది. మన మీద ఏ రోజు ఉడికినట్లేదు. ఈ రోజు మనం చేద్దామంటే అప్పుడు ఏమన్నాడు? అటు ఇటు తెలిసినాడు కదా వాక్యము, అంతా తెలిసినాడు అయితే బాగుండు. మోసేలా అట్టుడితే కర్ర తీసుకొని నూకోడు కాదు కదా. నన్నేం చేయమంటాని మీ ఇష్ట ప్రకారం చేస్తే ఊగించి ఈయన కూడా ఏం చేసిండు? ఊపిండి అంట. అవును కదా. ఇవన్నీ క్రిస్టమస్ పండుగలో కూడా ఊగుతున్నాయి తెలుసా? సత్యవ దగ్గర గొప్ప డీజేలు పెట్టి అస్సలు మామూలు కూడా వ్యవహారం. ఏంద్రా ఇంత రచ్చ చేస్తానంటే మా దేవుడు ఏమన్నా తక్కువ కూడా అంటే ఏమంటారు? అదేమంటారు తెలుసా? దేవుడు నిన్ను ఏంటంట వాక్యం గుర్తురావు, మీకు దేవుడు నిన్ను తలగా ఉంచాడు కానీ తోకగా ఉంచాడు. నువ్వు ఎక్కడున్నా రైడవలు ఉండాలి. ఏం రైడవలు ఇదే? ఇప్పుడు ప్రజలకు కూడా అదే కావాలి. ఇలా వాక్యం చెప్పి చూడు, సంవత్సరం చెబితే 2-3 వస్తారు అంతే. కానీ అలా చెప్పి చూడు, ఉత్తర్న ఆటోలకు, ట్రాక్టర్లకు, బస్సులకు, లారీలకు పోతారు. వాళ్ళకి నచ్చింది దొరుకుతుంది కదా. ఏడొస్తే మా మూతి మీద పళ్ళు రాలబడుతున్నారు కదా, అందుకుంటుంది అదే కావాలి. పోనీ మనం ఏం చేస్తాం? నన్నేం చేయమంటావు? వాళ్ళు కావాలని నేను చేసి మరి నువ్వెందుకుంది? ఇప్పుడు కిందికి రండి, 28 వచ్చిన రండి. లేవీయులు 27 తొందరగా. అతడు వారిని చూచి మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలము ద్వారం నుండి ద్వారమునకు వెళ్తూ ప్రతి వాడు తన సహోదరుని, ప్రతి వాడు తన చెలికానిని, ప్రతి వాడు తన పొరుగువాడిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చువాడుచున్నాడనెను. లేవీయులు మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3000 మంది చంపేశాడు. ఎంతమందిని? 3000 మంది చంపేశాడు. ఎవరు చంపింది? ఇప్పుడు చెప్పాలి, ఎవరు చంపింది?
ఎవరు చంపింది అక్కడ? ఆమేన్. ఎవరు? లేవీయులు అని రాయబడింది. లేవీయులు కత్తి తీసుకొని, ఇదిగో మేము ఎంతమంది చెప్తున్నా ఇల్లేదా ఎవరును, ఇళ్ళలో కొంతమంది వాళ్ళ మాట నడిపోయారు, మీరైనా కరెక్ట్గా ఉన్నారుగా, కత్తులు తీసుకొని కనపడినట్టు నరికేయమని చెప్పారు. ఎందుకు మోసే నరకుండా ఎలా చేతికి ఇచ్చాడు? ఇంకా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరెవరు రెచ్చగొట్టారో మీకు తెలుసు, నాకు తెలియదు. నేను కొండ మీద ఉన్నాను, దేవుడు నాకు చెప్పడా వీళ్ళు తప్పు అందరూ తప్పు చేశారు మీకు తెలుసు కదా. మీరు ఎవరైతే ఎక్కువ పాపానికి ప్రయాసపడ్డారో వాళ్ళని దగ్గర నరుకుపోమని చెప్పారు. రెచ్చగొట్టిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారుగా, ఎవరు ఉంటారు కదా, అప్పుడప్పుడు పొలాలు పెట్టి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది సంఘాలలో. మనం ఏమంటామంటే వాళ్ళు పాపం ఆడిపోతున్నాం, కానీ ఆ కాలం పాపాన్ని పోయే కాలం కాదు. పాపం చేస్తే అక్కడే తెగ నరకాలి. వెంటనే కత్తులు తీసుకొని పోయి తెగ నరకమంటే అలా తెలుసుగా, అందరూ బయటికి లాక్కొచ్చి మరి నరికేస్తాను. ఎంతమంది అంట? 3,000 మంది. 3,000 మంది అంటే అంతంత గొప్ప. ఎంత గొప్ప ఉంటుంది? చర్చి నిండిపోతుంది. చర్చి ఇది ఇంకా పెద్దగా ఉంటుంది. మన ఊరు మొత్తం కలుపుకుంటే ఎంతమంది అమ్మా? 1,200, 1,500 మంది అమ్మ. ఊరు మొత్తం కలుపుకుంటే ఇట్లా ఊరు 2 ఊర్లు అయితే 3,000 మంది. అంతమందిని తెగ నరికి ఆడేసి, ఇంకా ఎవరైనా ఇలాంటి పని చేస్తే తాటు తెస్తానని చెప్పారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వస్తుంటే మళ్ళా ఇక్కడ ఒకటి జరిగింది. ఏం జరిగింది చూడండి ఇక్కడ. ఏదైనా మోసే వారిని చూసి, నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్టు మీలో ప్రతి వాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవా మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోండు అనెను. మరునాడు మోసే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసిదివి కనుక యెహోవా యొద్ద కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోసే యెహోవా యొద్దకు వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపము చేసి బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యా, నీవు వారి పాపం ఒకవేళ పరిచరించితివా, లేని ఎడల నన్ను చంపేయి, నీ గ్రంథంలో నుంచి నన్ను తీసేయన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే దేవుడు, ఏ తప్పు చేయి నిన్నెందుకు చంపేస్తా? ఎవరు పాపం చేశారో ఏంటంట, ఎవరి పాపం చేశారో వాళ్ళనే చంపుతానన్నాడు. నీ ఇష్ట ప్రభుని వదిలేశారు. ఇప్పుడు 33వ అధ్యాయం గురించి ముగించుకుందాం, సమయం అయింది కాబట్టి. లేచి పోండి. బాగానండి అమ్మా. ఎక్కడికి పంపమంటున్నాడు? మీ దేశానికి పంపించాడుగా. ఇక్కడ ఎవరిని చంపాను? అర్హత లేని వాళ్ళందరినీ నరిగేశాను. అందరూ ఈ 3,000 మంది బాప్తీసం తీసుకున్నారా లేదా? బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడు కొడతారని చంపేశాడు కదా 3,000 మంది. నీవు ఇప్పుడు అర్హత లేని వాళ్ళందరిని అక్కడ వదిలేసి మళ్ళా అర్హత కలిగి వాళ్ళని తీసుకుపోతున్నాడు. చూడండి ఇక్కడ, నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించునమని మోసే చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి. యెహోవా మోసేతో ఇట్లనెను. ఈ మాట కోసం నేను ఉంటలేదు. చూడండి ఏమన్నాడు? నీవు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడనల్లని ప్రజలు, ఒక క్షణం మాత్రం నేను మీ నడుమునకు వచ్చి తినా మిమ్ముని నిర్మూలన చేసినదును గనుక మిమ్ముని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు ముందు మీ బంగారము, మీ వస్త్రాలు, మీకున్నటువంటి ఆభరణాలు మొత్తం తీసి అక్కడ నోకనని చెప్పాడు. అందుకు బంగారం తీసేయమని. ఈరోజు మనం వచ్చి ప్రార్థనకు వస్తే బంగారం పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, దండ వేసుకోకూడదు. ఎందుకు కాదు? వాళ్ళకి అది దేవత అయింది కాబట్టి తీసేయమన్నారు. ఇప్పుడు నువ్వు దేని తీయాలి? బంగారమేనా? నువ్వు దేని తీయాలి? ఇప్పుడు ఏ దాన్ని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు అది తీసేయమని. ఈరోజు నువ్వు దేవుని కంటే ఎక్కువ తల్లిని ప్రేమిస్తున్నావు, పక్కన పెట్టి చూద్దాం. దేవుని కంటే ఎక్కువగా భార్యను ప్రేమిస్తున్నావు, పక్కన పెట్టు. దేవుని కంటే ఎక్కువగా పిల్లలను ప్రేమిస్తున్నావు, పక్కన పెట్టు. దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమిస్తున్నావు, పక్కన పెట్టు. తీసేయమని చెప్పాడు. అక్కడ ఏమన్నాడు? తీసివేయుడి చదువు అని చెప్పమని
కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొక్క తమ ఆభరణములు తీసివేసిరి. ఆ కొండ దగ్గర తీసేసి ఎంతటితో మా దరిద్రం పొందిని వదిలేసి వచ్చారు. ఎందుకని అవి ఉంటే దాంతో బొమ్మని చేసుకున్నాం. వాళ్ళు వాటితో చేసుకున్నారు. ఇప్పుడు నువ్వు దేంతో చేసుకున్నావు బొమ్మ? ఇప్పుడు దేంతో చేసుకున్నావు నువ్వు బొమ్మ? నీకే పెట్టుకుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, అందరికి ఒకటి ఉండాలని లేదుగా. ఏది పెట్టుకుంటుంది? ఆ బంగారమును తీసేయమన్నాడు. ఆ బంగారమును తీసేయమన్నాడు. ఈ బంగారం కాదు. నీకు నచ్చినా నాతో పెట్టుకుంటే అతను పెద్ద ఇష్టం కాబట్టి దానికి పెద్ద ఇష్యూ ఏమి లేదు. కొంతమంది ఏం చేస్తారు, గాజు వేసుకుంటారు, పెద్ద ఇష్టం కాదు, వేసుకుంటే వేసుకురా, పెద్ద పట్టించుకోవాలి ఏమన్నా. కొంతమంది ఏం చేస్తారు, కమ్మలు గొలుసులు పెట్టుకో, పెద్ద ఇష్యూ కాదు, గజ్జల కూడా తిరిగినట్టు చర్చలు అడ్డు తిరుగుతానంటే అసలు ఆ ఎందుకు పెట్టుకోండి, నువ్వు ఎందుకు అనమాట. అవి కాదు ముఖ్యము. ఈయనకి అసలు మైండ్ లేదు. ముందు ఈయనకి చెప్పాలి, నీకు డబ్బు ఇప్పించిందా, డబ్బు వదిలేసి ప్రార్థన రమ్మని చెప్పను అండి. ఆ పాస్టర్ నువ్వు నీకు డబ్బు వదిలేసి ప్రార్థన మొత్తంలో నీ కాళ్ళ మీద తిరిగేపించి, చేతి తిరిగేపించి వదిలేసి, కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా అమరోని ఎలాగైతే కొండ మీద నడుచుకుంటూ, మోసి ఎలాగైతే దేవుని కోసం నడుచుకుంటూ నువ్వు కూడా నడుచుకుంటూ పోమంటే దేవుడు నాకు కారు ఇచ్చాడు. నీ కారు ఇస్తే నాకు బంగారం ఇచ్చాడు. నువ్వు కాళ్ళు తిరిగితే కరెక్ట్ గా లేదు, తప్పు కదా, కానీ నేను బంగారం తీసుకుంటే తప్ప. అడిగే వాళ్ళు లేదు కాబట్టి మాకు ఆటలు సాగుతున్నాయి. నువ్వు బంగారం పెట్టుకో. నేను వేసుకున్న సూయి అంతా 6,000 తెలుసా? చేతికి పెట్టుకున్న వాచ్ అంతా 1,50,000. నువ్వు వేసుకున్న కమ్మలు బట్టలు కమ్మలు 20,000. వాచ్ 1,50,000. వాడు తిరిగే కారు అంతా 16-20 లక్షలు. వాడు వెనక ముగ్గురు, ముందు ముగ్గురు వాడిని నడపడానికి తీయటానికి. వాడు తాగే బాటలు నీరు ఏం తెలుసా? 350-450. అరే ఇదంతా తగలబెట్టుకొని ఈలకునే ఎందుకు చూస్తున్నావు? నాకు అర్థం కాదు. నువ్వు ఇదంతా తగలబెట్టుకున్నావు కదా. నువ్వు కూడా సింపుల్ గా బట్టలు వేసుకోవాలంటే వైట్లో కూడా కాస్ట్లీ కట్టేస్తారు. ఈ సొక్క పెట్టుకుని 150 రూపాయలు కొంటే వస్తుంది సొక్క. 150 రూపాయలు సొక్క కొనమంటే నువ్వు 17,000 రూపాయలు సొక్క ఎందుకు కొంటున్నావు నువ్వు? అంటే నీకు అర్థం కాదు. నేనంతా వేసుకోవద్దని చెప్పంటే ఇష్టపడి కాదనట్లా. ఇక్కడ విగ్రహం ఏంది? బంగారం విగ్రహం కాదు. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమతో విగ్రహమేనా? అర్థమైందా? నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమ విగ్రహం. చాలా మంది అంటారు పాస్టర్ ప్రేరేపిస్తున్నారు చేసుకోమంటే చేసుకో, తప్పేం లేదు. వద్దంటా. ఇంకా టైట్ ఏం చేయాలి? అందరు బోడి గుండు చేసుకోవాలి. అందరు గుండు చేసుకోవాలి. చూద్దాం, చేతి మంచి చెప్తుందా? నేను కూడా గుండు చేసుకోవాలి. చూద్దాం మరి. అందరు గుండు చేసుకోండి చూద్దాం. మళ్ళీ ఉంటుంది, ఒకసారి ఊహించుకోండి. తిరుపతి పెట్టవచ్చు ఉంటుంది. తిరుపతి పెట్టండి. అవి ఉన్నాయి కాబట్టి కదా పెట్టుకుంది. అది లేకపోతే అసలు ఏం చేయవుగా. వాటిని అంటే మళ్ళా అంటే ఎందుకు చెప్తున్నానంటే అలంకరణ తప్పు కాదు. ఇక్కడ అలంకరణ అనేది అన్నట్ల అలంకరించుకున్న వాటి మీద ఎక్కువ ఇష్టం ఉంది కనుక నీకు విగ్రహమే కూర్చుంది. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, ప్రార్థనకు రావాలంటే వాళ్ళని వదిలేసి రాను. ఇప్పుడు వాళ్ళని వదిలేసి వద్దాం చేతనైతే క్రికెట్ అవుతుంది ఈరోజు సాయంత్రం 7 గంటలు కదా, వదిలేసి రా చూద్దాం మరి ప్రార్థన చూద్దాం. అప్పుడే చూస్తున్నాం. ప్రార్థన ఏంటంటే క్రికెట్ పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టి ప్రార్థనకు వచ్చేయాలి. అదే కదా ఇందాక సిస్టర్ పాడింది ఒక పాట, నాకు పడింది. ఆ పాట పాడితే నేను అబ్జర్వ్ చేస్తాను. అందరూ పాడిందని అన్ని విడిచిపెట్టి వచ్చేయాలంట దేవుడి పెట్టి. ఆ ఏ పనిలో నా పని విడిచిపెట్టి ఎప్పుడు వచ్చేయమంటుంది పాటలో. బాగుంది పాట. విడిచిపెట్టతో పాస్టర్ గారు కనకంటారు పొయ్యి మీద పాలు పెట్టినా, పాలు తర్వాత గో పెట్టాలి, గో తర్వాత పాలు పెట్టాలి, అన్ని పెట్టిన తర్వాత పాలు లేకపోతే వదిలే. నువ్వు అన్ని వండుకుని దాన్ని నేను ఉండలేదు తల్లి, జాగ్రత్త, నీ జాగ్రత్త ఇది నా జాగ్రత్త. లేకపోతే లేకపోతే అడుగుతూ పాస్టర్ మీద మోసే మీద అడిగితే బాగుంది. ఆయన మీద అడిగితే ఏం చేసిండు? ఆయన మామూలు అనుకున్నాను. నిన్న అక్క ఎవరో వెళ్ళిపోతాడుందో సముద్రం పాస్టర్ చంపిండాడు. అక్క నిజం చంపేసిండాడు. ఏం చేసిండో కత్తి తీసుకుంటూ నరిగి పారేయకుండా మాట్లాడిన వాళ్ళందరినీ. ఆ ఛాన్స్ ఇప్పుడు దేవుడు మాకు ఇలా మోసెక్కించడు కానీ మాకు ఇలా ఇచ్చుంటే బాగుంటుంది. మోసెక్కించడు. అక్కడ నరికించింది కూడా ఊరి చేత, లేవీలు చేతనే. లేవీలు కత్తులు తీసుకుని ఊరి వాళ్ళు చెప్పండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు తగనరకండి. మామూలు అనుకున్నా. ఇప్పుడు హోరేబులు వాళ్ళు ఏం చేశారంట? ఆభరణములు తీసివేశారు. ఏమిటి ఆభరణము? వాళ్ళకైతే ఒంటి మీద ఉన్న వస్త్రములు. ఈరోజు మన ఆభరణాలు ఏంటి? కోపము, అసూయ, ఈర్ష, పగ, ద్వేషము, వ్యసనము, బూతు మాటలు,
ఇవన్నీ ఆభరణాలు, మామూలు ఆభరణాలు అనుకున్నావా? అందుకే అంటే ఏంటంట, ఎవరు బలవంతుడు తన యొక్క ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాపలా కాసుకుంటున్నాడు. వాడి ఆభరణాలు అయ్యి, నీ ఆభరణాలు నీకు ఇప్పుడు తెలిసిపోతే ఏమంటే నేను ఏముందో. కొంతమందిని చూసి చీరలించుకో మాట్లాడతారు, ముందు దాన్ని తగ్గించుకోమంటే నేను ఎందుకు తగ్గాలి, నా రిగుతుడు ఆయన ఇష్టం. ప్రార్థన అంటే ఏం చేద్దాం, విడిచిపెట్టి రాలేను. అందుకే అన్నాడు హోరేబులో మొత్తం తగలబెట్టండి. ఎందుకంటే ముందుకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ చేద్దాం, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఎక్కడే పోవాలి మనము? కానాను పోయేది ప్రయాణం. నేను నన్ను కొద్దిగా ఎర్ర సముద్రం ముందు ఆగిపోను, కానాను కొద్ది యోర్దాను దాటడానికి మధ్యలో ఉన్నాం. ఇంకా చూడండి, ఇప్పుడు తీసివేస్తావా ఆభరణాలు? ఇప్పుడు చెప్పండి, తీసివేస్తాను అనే వాళ్ళు ప్రార్థన చెయ్యండి. ఏ తీసేస్తాం నాకు చెప్పొద్దులే, దేవుడికి చెప్పండి తీసేస్తాను ప్రభు ఈ రోజు నుంచి. తీసేయని దాచిపెట్టుకోండి, అర్థం ఉంచుకోండి. ఎందుకంటే కొద్దిగా ముందుకు పోయిన తర్వాత మళ్ళీ ఆడ ఒక బొమ్మను చేసుకోవాలి. ఏంటనే ఆగిపోలా, కొద్దిగా ముందుకు పోయిన తర్వాత మళ్ళీ ఏమైండ్రు, ఏదో బంగారం తీసేసిర్రు. ఆడిపోయి ఏం చేసిర్రు? మిద్యానీయులతో, అమాలేకీయులతో, ఎబీషీయులతో వాళ్ళతో కలిసి వ్యభిచారం చేసారు. బంగారం తీసేసి వ్యభిచారం తీసేయలే వాళ్ళు, ఆడిపోయి ఆడ వ్యభిచారం చేసారు. మళ్ళీ ఈరోజు మనం ఏమంటున్నాం, చాలా మంది ఇవన్నీ తీసేస్తున్నాం, కానీ వ్యసనం తీసేస్తున్నామా? కోపం తీసేస్తున్నామా? ప్రేమ అనేది దాచిపెట్టి ఉంచుకున్నామా? ఎందుకంటే ఈరోజు ముఖ్యమైన పని ఉంది. పాస్టర్ గారు కూడా ఫోన్ చేస్తే ఒకసారి ఒక పాస్టర్ ఫోన్ చేశారు, ఈరోజు ముఖ్యమైన ఇంపార్టెంట్ పని ఉంది సార్, నేను రాలేని ప్రార్థన కన్నాను. ఓకే సంతోషం, దేవునికి మహిమ కలుగును కాక. ఏం చేద్దాం, శాపం శపించే బాధ్యత మనకు లేదు కదా. ఎందుకు మనం శపిస్తే ఏమవుతాయి? వాళ్ళు ఊరు వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు కదా, మీరు తిట్టితే మాకు అయ్యే దీవెనలు. అట్లయిపోయారు అందరు. ఇప్పుడు నువ్వు ఎంత తిట్టుకున్నా మా మీదకి దీవెనలే. ఎందుకంటే బిలాము వచ్చి చేపిస్తున్నా కూడా అలా దీవెనలు అయిపోయింది. మనం ఏం చేద్దాం? ఎంత బాగుందో తెలుసు వాక్యము. అందుకే మనం ఊరిని ఏమంటానికి లేదు, నీ జాగ్రత్త నువ్వే చూసుకోవాలి. ఈరోజు ఇక్కడ చెప్తున్నాను, ఎర్ర సముద్రం దాటావా? ఎర్ర సముద్రం దాటావా రాత్రి? ఈరోజు ఏ దగ్గరికి వచ్చావు? సీనాయి అరణ్యంలోకి వచ్చావు. అరణ్యంలో బొమ్మను తీసేసుకోమని చెప్పాము. ఇప్పుడు నేను ఎర్ర సముద్రం దాటేటప్పుడు కొన్ని తీసేసుకున్నాను. ఈరోజు అరణ్యం దాటేటప్పుడు ఏం తీసేసుకోవాలి? ఆభరణాలు తీసేసుకోవాలి. ఆమేన్. ఏం తీసేసుకోవాలి? ఆభరణాలు. నిజంగా తీసేసుకుంటాం? చెప్పండి. రేపు శుక్రవారం ప్రార్థన మనకు ముఖ్యమైన ఇంపార్టెంట్ పని ఉంది, తీసేసుకోవాలి. అది ఆభరణం. నువ్వేమనుకుంటే తెలుసా, పాస్టర్ చెప్తారు కమ్మలు, గాజులు, బొట్లు, విట్లు మొత్తం తీసేసి మొత్తం ఆడిపెట్టి ఏదో వచ్చి కూర్చో అవన్నీ తీసేసి ఆదివారం మడికొండలు వేసుకొని పనికి పోతే అంతే కదమ్మా. చాలా మంది ఆదివారం ఏం చేస్తారు, ఈరోజు మాకు జాబ్ ఉంది పాస్టర్ గారు, ప్రార్థన 9 ఉదయం 8 గంటల నుంచి 10 గంటల అయిపోయి మళ్ళీ మేము జాబ్ పోవాలి, నీకోసం ప్రార్థన మార్చాలా? మార్చాలి. పాస్టర్లు ఏం చేస్తారు, అప్రోన్ అంటాడు, నన్ను ఏం చేయమంటే వాళ్ళు చెప్తే నేను చేశాను, మనమేం చేద్దాం? ఊరికని చేయగలను. అందుకే నీకేం తెలిసే, వాళ్ళు అన్నారు మాకు బొమ్మను చేయమని. నాకు అసలు ఇష్టమే లేదు, నీ కోసం చూస్తున్నాను, ఎప్పుడు వస్తావా. వాళ్ళు వచ్చి నన్ను రెచ్చగొడితే నా వాళ్ళు ఏమవుతుంది? నదిగా కూడా బంగారం ఇచ్చారు. ఆ బంగారంతో బొమ్మ పడింది. నాకు ఆల్రెడీ నాకు నైవేద్యం, నాకు అది నైపుణ్యం కలిగిన విద్య. నేను ఆల్రెడీ బాగా పోగొడుతుంది కదా, ఎవరి దగ్గర? అమరం దగ్గర ఉంది కదా. నేను బొమ్మలు చేయడంలో మేటి, నన్ను కొద్దిగా పొగిడితే అదర్ చేసేస్తా. చాలా బాగా చేశాను, చేసేదానికి కూడా పద్ధతి బాగుంది. కాబట్టి మీ అందరికి చెప్తున్నాను, యోర్దాను దాటాలంటే ఆభరణాలు తీసేయాలి. మొట్టమొదటిది ఈరోజు నీకు చెప్తాను, యోర్దాను దాటాలంటే ఏం చేయాలి? దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఆయనే పోషిస్తారని నమ్మకం ఉంచాలి. యోర్దాను దాటాలంటే దేవుడు పెట్టిందే తినాలి, నీ కోరుకోవద్దంటే అది నీకు నష్టం. యోర్దాను దాటాలంటే తినచ్చు, త్రాగుచ్చు, ఆటలని తీసేయాలి. ఈరోజు నీవు ఏంటని తీసేసుకోవద్దు. ఈరోజు తీసే ఇంటికి నమ్మంటే బైబిల్ పెట్టి మళ్ళీ ఎగిరావనుకో, నీ ఇష్టం కత్తి రెడీగా ఉంది. ఎవరి చేతిలో?
యాజకుడి చేతిలో. ఎవరి చేతిలో? యాజకుడు. ఎవరా యాజకుడు? శిక్ష విధించువాడు ఎవడనగా చనిపోయి తిరిగి లేచినటువంటి మన ప్రభు అయిన యోధా గోత్రపు సింహమే. ఆయన చేతిలో ఉంది కత్తి. నీ ఇష్టం జాగ్రత్త, నరికేస్తాడు. జాలి దయ కూడా ఉండదు ఆయనకు అసలు. మనకన్నా కొద్దిగా 2-3 సార్లు నరిగితే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎన్ని పోట్లు కొడితే కనీసం కళ్ళ కొద్దిగా అనిపించదు. అప్పుడప్పుడు సూర్య వేస్తుంటే నేను తిరిగి కూర్చుంటా. జాలి దయ చూడ కొద్దిగా. కానీ ఆయనకి ఏముండదు. అప్పుడు ఇప్పుడు కాదు. కాబట్టి తీసి వేసుకుంటావా? అర్థమైంది? కొద్దిగా తీసేసుకుంటాం. యోర్దాను దాంట్లో ఇంకా యోర్దాను దగ్గర కూడా బాగుందిలే. ఎక్కడ ఉన్నామో అరణ్యంలో ఉన్నాం. కాబట్టి ఈరోజు మనందరము ఏ అయితే అడ్డమైపోయినాయో వాటిని తొలగిద్దాం. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల ఉంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం.